హరే కృష్ణ అందరికి వెల్కమ్ టు ది డే 2 క్లాస్ 2 ఆఫ్ హరి బ్యాచ్. ఓకే, సో ఈ రోజు మన దగ్గర ఒక కొత్త టాపిక్ ఉంది. ఈ కొత్త టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నాకు అనిపిస్తుంది అందరికీ వాయిస్ వినిపిస్తుందని, ఐ హోప్. ఎందుకంటే నా బార్ అయితే ఇక్కడ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఎవరికైతే వాయిస్ వినిపించకపోతే వెంటనే అన్మ్యూట్ చేయొచ్చు మీరు. వెయిట్ మినిట్, నేను టూల్లో ఆపుతాను అనుకుంటా. ఓకే, టూల్లో ఆన్ చేస్తాను. ఓకే, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు మీ అందరినీ. ఓకే, అలాగే ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు, మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, అలాగే ఇన్ కేస్ మీరు అన్మ్యూట్ చేయలేకపోతే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ అయినా మెసేజ్ పెట్టండి. ఆ, ఎవరి పేరు తీసుకోను, ఏదైనా పర్సనల్ డౌట్ ఉన్నా దానికి కూడా మనం సమాధానం తీస్తాం. ఓకే, సో దానికన్నా ముందు ఎవరైతే నన్నటి టాస్క్ ని కంప్లీట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్ చేసినందుకు. ఓకే, మీరు డైలీ మీ డైలీ లైఫ్ షెడ్యూల్ నేను చూశాను, అందరిది మోస్ట్ ఆఫ్ ది చూశాను, అండ్ అందరి ఆన్సర్స్ లో కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లాస్ ని మొదలెడదాం. ఓకే, లెట్ మీ షేర్ యూ మై స్క్రీన్. సో వెల్కమ్ టు ద డే 2, అండ్ ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఓకే. Yep. సో నిన్న చాలా మంది క్వశ్చన్ అడిగారు కదా, ఈ రోజు సెకండ్ డేలో ఆ క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉందన్నమాట. అసలు మేము ఎవరు, మీరెవరు, నేనెవరిని, అసలు మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏముంచో, జర్నీ ఫ్రమ్ బాడీ టు సోల్. హూ ఆర్ నాట్ వాట్ యు ఆర్, సారీ, యు ఆర్ నాట్ వాట్ యు సీ. ఓకే, ఎస్, ఎవరైనా ఏదైనా మాట్లాడారు ఐ థింక్ కదా. ఓకే, సో మిర్రర్ లో మీరు ఏదైతే చూస్తున్నారో అది మీరు కాదు. మీ కళ్ళకి మీరు ఎలా కనిపిస్తున్నారో అది మీరు కాదు. ఓకే, సో ఈ రోజు మెయిన్ టాపిక్ ఏమంచో, హూ ఆర్ యూ యాక్చువల్లీ, నిజంగా మీరు ఎవరు, అలాగే మీ బాడీకి మీ సోల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. మన బాడీ నుంచి సోల్ దాకా ఒక జర్నీ ఉంటది, ఆ జర్నీని ఈ రోజు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు కానీ ఈ పిక్చర్ ని చూస్తూ ఉంటే, ఇక్కడ బాడీ ఒక చిన్న పార్ట్, ఈ యూనివర్స్ లో ఒక చాలా చిన్న పార్ట్. ఓకే, నేను అది చూడండి, బాడీ మెడిటేట్ చేస్తుంది, బట్ ఇవన్నీ ఈ యూనివర్స్ అన్ని ఒక చాలా పెద్ద స్పేస్ అన్నమాట. సో బాడీ దానిలో చాలా చిన్న చిన్న చాలా చిన్న వస్తువు లాంటిది, ఒక ఆబ్జెక్ట్ టైప్. ఓకే, సో ఇప్పుడు ఆ బాడీ ఆ బాడీకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దాని జీవిత కాలంలో. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ యూనివర్స్ ఎంత పెద్దది. ఓకే, మీరు ఇక్కడ కానీ చూస్తూ ఉంటే ఈ యూనివర్స్ చాలా పెద్దది. కానీ లెట్ మీ డూ సంథింగ్. ఓకే, లైక్ నాకు లైక్ ఇప్పుడే అనుకుంటున్నా, ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. తెలీదు నాకు యాక్చువల్లీ. బ్లర్ బ్యాక్గ్రౌండ్. లైక్ రైట్ నౌ ఐ జస్ట్ థాట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఎలాగైతే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, అందుకే నేను యూనివర్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నా. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఒకలాగా ఇదే చూద్దాం. ఓకే, నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ పెట్టాను కదా, దీన్నే చూద్దాం. ఓకే, ఒకలాగా చూస్తే ఇక్కడ మీకు నేను పెద్దలా కనిపించవచ్చు, బట్ ఈ యూనివర్స్ కి కంపేర్ చేస్తే నేను ఎంత చిన్న వ్యక్తిని, నేను ఒక మనిషిని. ఈ యూనివర్స్ తో నన్ను పోల్చుకుంటే చాలా 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 చిన్న ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్స్ లో నేను ఒక మనిషిని, నా లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను టెన్షన్ పడుతున్నాను. ఓకే, అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ యూనివర్స్ లో చూడండి, సూర్యుడు ఆ, ఉదయించడానికి, ఓకే, నీళ్లు ఫ్లోలో ముందుకు వెళ్ళడానికి, ఎయిర్ ఫ్లోలో ముందుకు వెళ్ళడానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇన్ కేస్ నీళ్ళు ఆగిపోతే, సూర్యుడు ఉదయించకపోతే మన జీవితం అనేది పాడైపోతుంది, ఈ యూనివర్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మధ్యన మాది చిన్న చిన్న ప్రాబ్లమ్స్. దానికోసం మేము చాలా పెద్ద టెన్షన్స్ తీసుకుంటాం.
ఒక్కసారి మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఈ యూనివర్స్తో కంపేర్ చేయండి. ఎప్పుడైతే మీ లైఫ్లో మీకు కొద్దిగా టెన్షన్గా అనిపిస్తుంది కదా, ఈవినింగ్ టైమో లేదా మార్నింగ్ టైం ఎప్పుడైనా ఓకే, డిపెండ్ అపాన్ యూ, ఒక్కసారి పైకి చూడండి, ఆకాశం వైపు చూడండి. ఇంత పెద్ద యూనివర్స్లో మేము చాలా చిన్న భాగం, అంటే చాలా చిన్న అణు లేదా చాలా చిన్న పార్ట్. ఓకే, అలాగే అలాగే మన సనాతన ధర్మం, మన గ్రంథాలు ఏం చెప్తుందంటే ఈ మొత్తం యూనివర్స్ ని క్రియేట్ చేసింది దేవుడు. ఓకే, బ్రహ్మ ఇస్ ద క్రియేటర్, విష్ణు ఇస్ ద ప్రొటెక్టర్ అండ్ శివ ఇస్ ద డిస్ట్రాయర్. కానీ కొన్ని గ్రంథాల్లో విష్ణువే క్రియేట్ చేశారని చెప్తారు, వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తారని చెప్తారు. కొన్ని గ్రంథాల్లో శివుడు క్రియేట్ చేశారు, కొన్ని గ్రంథాల్లో బ్రహ్మ క్రియేట్ చేశారు. సో ఏ గ్రంథం ఎత్తుకున్న అంటే ఏ గ్రంథం మీరు చూసినా కూడా మన గాడ్స్, ఓకే, ఎవరినైతే మనం గాడ్ అనుకుంటున్నామో వాళ్ళు ఈ లోకంని క్రియేట్ చేశారని చెప్తారు. కొంతమంది అంటారు ఏంటంటే, చూడండి నేను చాలా చాలా సింపుల్ మాట చెప్తాను. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనే ఒక వర్డ్ ఉంది. ఓకే, ఆ వర్డ్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది? ఏదో యుఎస్ఏ నుంచి, యూకే నుంచి అండ్ బయట కంట్రీస్ నుంచి ఆ వర్డ్ వచ్చింది. కానీ సేమ్ థింగ్ వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ మేనిఫెస్టేషన్ ఇవన్నీ. వీళ్ళు ఇప్పుడు అంటే ఒక సమ్ 1000-2000 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 4000 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేర్చుకున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఈవినింగ్ టైం తథాస్తు దేవుళ్ళు అని ఉంటారు. అందుకే ఈవినింగ్ టైం ఎప్పుడైనా చెడు మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే ఈవినింగ్ ఏది చెప్పినా అది నిజం జరుగుతుంది. తథాస్తు దేవుళ్ళు అని చెప్తారు వాళ్ళు. అలాగే మా బామ్మ నాకేం చెప్పిందంటే, మా బామ్మకి ఇంగ్లీష్ తెలీదు, ఇంగ్లీష్ మూవీస్ చూడలేదు, అసలు ఒక వేరే దేశం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఓకే, అలాంటి బామ్మ నాకేం చెప్పిందంటే, నీ మాటలు ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే మనకి తెలియకుండా ఏదో ఒక మూమెంట్లో మన నోట్లో లేకపోతే మన గొంతులో సరస్వతి దేవి వచ్చి కూర్చుని పోద్ది. ఎప్పుడు ఒక చిన్న పిల్లోడు ఏమొంచో చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు వాళ్ళ బామ్మకి చెప్పారు. ఓకే, ఇది ఒక రీల్లో ఉంది, నాకు ఆ రీల్ ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది. ఆ రీల్ ఏంటంటే ఒక చిన్న పిల్లడు వాళ్ళ బామ్మని చెప్తున్నాడు, నేను పెద్ద అయితే పోలీస్ అవుతా లేకపోతే దొంగని అవుతానని చెప్తారు. అప్పుడు బామ్మ ఏమొచ్చి అంటది, అలా చెప్పకూడదురా, నువ్వు ఏది చెప్పినా నీ మంచి కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మూమెంట్ లో సరస్వతి దేవి వచ్చి నీ నోట్లో కూర్చుంటది, నువ్వు అనుకుంది అయిపోతుంది. సో అందుకే ప్రతిసారి పాజిటివ్ గా మాట్లాడే. అందుకే నేను మీ అందరికీ చెప్తాను ఏంటంటే, పాజిటివ్ గానే మాట్లాడండి, ఎక్కడ కూడా నెగటివ్ గా మాట్లాడకండి. ఇన్ కేస్ మీరు ప్రాబ్లమ్ లో పడిపోయినా కూడా నేను ప్రాబ్లమ్ లో పడిపోయానని చెప్పకండి, నేను ఎలాగైనా బయటకు వస్తాను, దేవుడు ఉన్నాడు అని చెప్పుకోండి. ఎందుకంటే ఏ మూమెంట్ లో మీరు చెప్పిన మాట నిజం అయిపోద్దో, తథాస్తు దేవుడు సడన్ గా వచ్చి తథాస్తు అంటారు, సడన్ గా సరస్వతి దేవి వచ్చి మీ నోట్లో కూర్చుంటారో, మీ లైక్ ఇక్కడ కూర్చుంటారో తెలియదు. అందుకే పెద్దోళ్ళు అంటారు పాజిటివ్ గానే మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లోడే ఉంచో పెద్ద అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు. ఓకే, దాని తర్వాత వాళ్ళ బామ్మకు చెప్తున్నాడు, బామ్మ నీకు ఒక మాట తెలుసా, నేను మేనిఫెస్ట్ చేసుకున్నా, ప్రతిరోజు పోలీస్ ఓడిని అవుతా, పోలీస్ ఓడిని అవుతా, పోలీస్ ఓడిని అవుతా అని చెప్పుకున్నాను, కాబట్టి ఈరోజు నేను పోలీస్ అయ్యాను అని చెప్పాడు. బట్ నిజంగా ఆడు మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు నేర్చుకున్నాడు. బట్ మన ధర్మంలో మన గ్రంథంలో ఏం రాసిందంటే, సమ్ టైమ్స్ డ్యూరింగ్ ది ఈవినింగ్ అవర్స్ లేదా కంప్లీట్ డేలో ఏదో ఒక మూమెంట్ లో దేవుడు అనేవారు మనకి బ్లెస్ చేస్తారు. ఓకే, మనం ఏది అనుకుంటే అదే అవుతుంది. చూడండి ఇప్పుడు మనం ఫుల్ హ్యాపీగా జాలీగా ఉంటాం. ఓకే, మీ అందరికీ వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, వినిపిస్తుంది కదా? లైక్ అట్లీస్ట్ ఎవరైనా మెసేజ్ లో చెప్పండి, నాకు ఇక్కడ మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది. వినిపిస్తుంది అన్న. ఓకే, ఇన్ కేస్ ఎవరికైతే వినిపించకపోతే వెంటనే అన్మ్యూట్ చేయండి, నాకు చెప్పండి. ఓకే, లేదా మెసేజ్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక్కసారి ఆలోచించండి, మీరేమంటే ఫుల్ హ్యాపీగా జాలీగా ఉన్నారు, బట్ సడన్ గా మీకు భయం పుడుతుంది. అరే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కదా, సడన్ గా నాతో ఏదైనా అయిపోతే, సడన్ గా ఇది నాకు ఇప్పుడు వచ్చిన సంతోషం సడన్ గా పోతే, అలాగ అనుకుంటాం. కాబట్టి వేరంగానే ఆ మూమెంట్ లో మేబీ దేవుడు బ్లెస్ యూ అని చెప్తారు, తథాస్తు అని చెప్తారు. అందుకే వెంటనే చెడు థింగ్స్ అయిపోతాయి. సో మీతో మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్ తేకండి మైండ్లోకి. ఓకే, అది ఈ రోజు క్లాస్లో కూడా నేను చెప్తాను, నేర్పిస్తాను లిటరలీ ఎలా కంట్రోల్ చేయగలుగుతారు ఆ థాట్స్ని కూడా, నెగటివ్ థాట్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారో అది కూడా చెప్తాను. సో దానికన్నా ముందు మీ మైండ్ లోపల ఏదైతే ఇప్పుడు థాట్స్ ఉన్నాయో, మీ మైండ్ లోపల ఏదైతే నాలెడ్జ్ ఉందో అన్నీ ఆపేయండి. ఓకే, దాని మాట వినకండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చూడాలంటే, ఈ కంప్లీట్ యూనివర్స్ లో మీరు ఒక చిన్న పార్ట్,
చాలా చిన్న పార్ట్. ఓకే, మీరు కానీ ఒకలాగా చూసుకుంటే మీ కాల్లో ఉంటది చూడండి, కొంచెం ధూళి ఉంటుంది చూడండి. ఈ యూనివర్స్ లో మీరు నేను మనందరం ఆ ధూళితో సమానం. ఓకే, సో అలా చూసుకోండి. ఇప్పుడు మీరు కానీ అలాగా చూస్తారనుకోండి, అప్పుడే ఈ క్లాస్ కి ఒక మీనింగ్ ఉంటుంది, మీకు కూడా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ లైక్ నేను మొదలెట్టబోతున్నాను. ఓకే, దీని ముందు డిస్క్లైమర్ ఇచ్చాను, ఇప్పుడు మొదలు పెడతాను. సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీ మైండ్ లో ఉన్న థాట్స్, మీ మైండ్ లో ఉన్న నాలెడ్జ్ ని కొద్దిగా సైడ్ చేసేది ప్రెసెంట్ గా ఈ యూనివర్స్ లో మీరు ఒక చిన్న పార్ట్. మీ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఈ యూనివర్స్ చాలా పెద్దది, మీ ప్రాబ్లమ్ చాలా చిన్నది. ఈ థాట్ లోనే మీరు ఈ క్లాస్ మొత్తం వినాలి. ఓకే, సో జర్నీ ఫ్రమ్ బాడీ టు సోల్. ఓకే, చూడండి, ఈ శరీరం అనేది ఈ శరీరం అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ హెడ్ ఫోన్ ఉంది. ఓకే, ఈ హెడ్ ఫోన్ మహా మహా ఏంటి, ఇక్కడ మీరు కానీ చూస్తారనుకోండి, నేను టేప్ వాడుతున్నాను. ఇక్కడ ఇన్ కేస్ మీకు నా స్క్రీన్ కనిపిస్తే టేప్ వాడుతున్నా. ఓకే, స్టైలింగ్ కాదు, అక్కడ విరిగిపోయిందని. సో ఈ హెడ్ ఫోన్ నేను 1 year బ్యాక్ కొన్నాను, 1 to 2 years బ్యాక్ కొన్నాను. ఆ హెడ్ ఫోన్ ఇప్పుడు పాడైపోయింది. ఇంకో 1 year లోపల ఇది ఇంకా మాయమైపోద్ది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట విరిగిపోద్ది, దీని ఎలక్ట్రానిక్స్ ఏదో పాడైపోద్ది. ఒక 5 years తర్వాత ఈ హెడ్ ఫోన్ ఉండదు. ఎక్కడో చెత్తపట్లో పడి ఉంటుంది, లేకపోతే మొత్తం డిమాలిష్ చేయిస్తారో లేకపోతే డిస్ట్రాయ్ చేయిస్తారో తెలియదు నాకు. ఓకే, సో ఇప్పుడు అలాంటి హెడ్ ఫోన్ కోసం ఆడడం ఎంత కరెక్ట్? ఇప్పుడు ఈ హెడ్ ఫోన్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఆన్లైన్ క్లాస్ వినాలనుకున్నా, గేమింగ్ ఆడుకోవాలనుకున్నా, ఏ చేయాలన్నా ఈ క్లాస్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్. బట్ అలాంటి హెడ్ ఫోన్ ఒక రోజు వస్తుంది, అదేముంచో డిస్ట్రాయ్ అయిపోద్ది. ఓకే, దాని తర్వాత నేను ఇంకో కొత్త హెడ్ ఫోన్ తీయగలను. ఓకే, లేకపోతే ఇది ఉంటూనే ఇంకో హెడ్ ఫోన్ నేను తీయగలను. ఓకే, సో ఇప్పుడు ఈ హెడ్ ఫోన్ లో నేనేం చేస్తున్నా, పాటలు వింటున్నా, రాబోయే కొత్త హెడ్ ఫోన్ లో కూడా పాటలు వింటాను. ఓకే, సో అలాగే ఈ బాడీ కూడా అంతే. ఈ బాడీ లిటరలీ ఒక టైం తర్వాత డిస్ట్రాయ్ అయిపోద్ది. ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రోజు. మనకైతే ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు 100 years ఉండేది. మన ఏజ్, మన ఈ జనరేషన్ కి 60-70 అంటున్నారు. సో అంత దాకా వెళ్ళడం కూడా గ్రేట్ యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. మనం ఎలాగైతే తింటున్నాం, మనం ఎలాగైతే బతుకుతున్నాం, ఈ పొల్యూషన్, ఈ మెంటల్ స్ట్రెస్, దీనిలో మనం 60-70 దాటిన గ్రేట్, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, సో ఏదో ఒక రోజు వస్తుంది ఈ శరీరం, లైక్ ఈ శరీరంకి ఒక మీనింగే ఉండదు. ఈ శరీరం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఉండవు, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, సో ఈ శరీరం ఉన్నంత కాలమే దీంతో ఉన్న మనుషులు మీతో ఉంటారు. ఈ శరీరం మీతో ఉన్నంత కాలమే మీ ప్రాబ్లమ్స్ మీ లైఫ్ లో ఉంటది. ఈ శరీరం మీతో ఉన్నంత కాలమే ఈ ఇల్లు, ఈ కారు, లేకపోతే మొబైల్ మీది. ఓకే, ఈ శరీరం పోయిన తర్వాత ఆ మొబైల్, ఆ ఇల్లు, దేంతో మీకు ఇంకేం పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనుషులతో ఫైట్ చేస్తారు, గొడవ చేస్తారు, కొద్దిగా ఈగోలో పని చేస్తారు, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని డబ్బులే సంపాదించడానికి చూస్తారు. బట్ సడన్ గా పోతారు, ఆ డబ్బు మీకు ఏమి ఇస్తారు? దీని మీనింగ్ అది కాదు. అంటే మీరు కానీ ఇన్ కేస్ అనుకుంటున్నారు ఏంటంటే, నా డబ్బు సంపాదించకూడదా, అలాగే నేను ఎక్కడ చెప్పట్లేదు. బట్ నేను ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఒక చిన్న మెటీరియల్ డిజైర్ కోసం డబ్బు 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 అనుకొని మనం పరిగెడుతూ ఉంటాం. ఓకే, మీకు దీన్ని ఇంకోలా చెప్తానంటే, ఈ రోజే ఒక చిన్న చిన్న స్టోరీ చూశాను. దానిలో ఏంటంటే, ఒక మనిషి వాషింగ్ మెషిన్ అనేది అమ్ముతున్నాడు. ఓకే, చూడండి, చాలా మంచి స్టోరీ ఇది. ఒక మనిషి వాషింగ్ మెషిన్ అనేది అమ్ముతున్నాడు, అది కూడా ఫస్ట్ టైం. ఓకే, అంటే వాషింగ్ మెషిన్ ఎప్పుడు క్రియేట్ అయిందో అప్పుడే. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో లైక్ చాలా ఇయర్స్ బ్యాక్కి వెళ్తున్నాను, అప్పుడు వాషింగ్ మెషిన్ అనేది ఉండేది కాదు. అప్పుడు ఒక అబ్బాయి ఉంచు వాషింగ్ మెషిన్ ని ఇన్వెంట్ చేసి మార్కెట్ లోకి దింపాడు. దాన్ని లైక్ షో కేస్ లా చూపించాడు. వాషింగ్ మెషిన్ చూడండి, ఈ వాషింగ్ మెషిన్ మీకు మంచిది, ఈ వాషింగ్ మెషిన్ వల్ల మీ టైం సేవ్ అవుతుంది, ఈ వాషింగ్ మెషిన్ కొంటే మీరు బట్టలు వేరంగా ఉతుక్కోవచ్చు, బాగా ఉతుక్కోవచ్చు అని చెప్పారు. ఓకే, సో అప్పుడే అక్కడ ఉన్న ఒక మేధావి వచ్చాడు. ఆడేమన్నాడంటే, నువ్వు ఈ వాషింగ్ మెషిన్ ఎందుకు అమ్ముతున్నావు అని అడిగారు. సో వాడు అన్నాడు, లైక్ మీకోసమే అమ్ముతున్నాను, మీకోసమే నేను ఇన్వెంట్ చేశాను, ఈ వాషింగ్ మెషిన్ మీరు వాడితే మీ టైం సేవ్ అవుతుంది అని చెప్పారు. సో వాడు అన్నాడు, టైం సేవ్ అవుతుంది, సో ఆ సేవ్ అయిన టైంతో నేను ఏం చేసుకోవాలి అని అడుగుతారు. సో ఈ ఇన్వెంటర్ అంటాడు, మీరు పిక్నిక్ వెళ్ళొచ్చు, మూవీకి వెళ్ళొచ్చు, మీకు ఇంకేదైనా పని ఉంటే అది చేసుకోవచ్చు. సో అప్పుడే మేధావి అన్నాడు, సో ఈ వాషింగ్ మెషిన్ కొంటే
డబ్బులు ఎక్కువ పడతాయా అని అడిగాడు. సో ఆబ్వియస్లీ డబ్బులు ఎక్కువ పడతాయని ఆ ఇన్వెంటర్ చెప్పాడు. సో ఆ మేధావి అడిగాడు, సో ఈ వాషింగ్ మెషిన్ వాడడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతా లేదా అని అడిగాడు. ఈ ఇన్వెంటర్ అన్నాడు ఖర్చు అవుతుంది అన్నాడు. మళ్ళీ మేధావి అడిగాడు, ఓకే ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ లైఫ్ టైం గ్యారంటీయా లేకపోతే మధ్య మధ్యలో రిపేర్ వస్తుందా అని అడిగాడు. ఇన్వెంటర్ అన్నాడు, దీనికి లైఫ్ టైం గ్యారంటీ అనేది ఉండదు, ఏదో ఒక రోజు పాడవుతుంది, అప్పుడు మీకు రిపేరింగ్ కి అవసరం అని చెప్పాడు. సో అప్పుడు మేధావి ఒక మాట అన్నాడు, ఏంటంటే నాకు ఈ వాషింగ్ మెషిన్ అనేది అవసరం లేదు, టు వెరీ ఆనెస్ట్. ఇప్పుడు నేను ఈ వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే దీనికోసం నేను ఎక్స్ట్రా పని చేసి ఎక్స్ట్రా డబ్బులు తెచ్చుకోవాలి. ఆ డబ్బులు కూడా ఈ వాషింగ్ మెషిన్ ని మెయింటైన్ చేయడానికి నేను వాడుకోవాలి. సో ఈ వాషింగ్ మెషిన్ నాకు బట్టలు ఉతికి ఇస్తుంది, టు వెరీ ఆనెస్ట్ ఈ వాషింగ్ మెషిన్ నాకు బట్టలు ఉతికి ఇస్తుంది, దానిలో నేను తప్పనట్లేదు. బట్ ఆ వాషింగ్ మెషిన్ ని మెయింటైన్ చేయడానికి నేను ఎక్స్ట్రా కష్టపడాలి కదా. సో నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, మన దగ్గర ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఓకే, ప్రతి వస్తువు, ప్రతి మెటీరియల్ డిజైర్, ఓకే, దానికోసమే మనం కష్టపడుతున్నాం ఈ లోకంలో. టు వెరీ ఆనెస్ట్ చూడండి, ఈ మాటకి ఎవరు కూడా వద్దు అని చెప్పలేరు. టు వెరీ ఆనెస్ట్ ఈ లోకంలో 99% మనుషులు ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎందుకు డబ్బుల వైపు పరిగెడుతున్నారు? వాళ్ళకి ఏంటి, డబ్బులు వచ్చిన వెంటనే వాళ్ళకి ప్రశాంతం దొరుకుతుందా, లేదు మనశ్శాంతి దొరుకుతుందా? లేదు. వాళ్ళ లోపల ఒక మెటీరియల్ డిజైర్ ఉంది. ఆ మెటీరియల్ డిజైర్ అనేది తెలివి లేని మనిషి వాళ్ళ లోపల పెట్టాడు. ఇప్పుడు నాకు కూడా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సడన్ గా యూట్యూబ్ వైరల్ అయిపోయి, ఇన్స్టాగ్రామ్ వైరల్ అయిపోతే డబ్బులు వస్తాయి, టు వెరీ ఆనెస్ట్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను ఏం చేసుకోవాలి? ఆ డబ్బులతో నేను ఏం చేసుకోవాలి? ఒక ఇల్లు కొనుక్కుంటా, కారు కొనుక్కుంటా, బైక్ కొనుక్కుంటాను, ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను, వాషింగ్ మెషిన్ కొనుక్కుంటాను ఆబ్వియస్లీ, దాని తర్వాత టీవీ కొనుక్కుంటాను, PS5 గేమింగ్ కొనుక్కుంటాను, ఇంట్లో ఒక మంచి ఇల్లు గట్టిగా సెట్ చేసి అన్ని చేస్తాను. ఓకే, బట్ టు బి వెరీ ఆనెస్ట్ దీని తర్వాత నా యూట్యూబ్ ఒకేసారి కింద పడిపోయింది, డబ్బులు రావట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఎలక్ట్రిక్ బిల్ కట్టాలి, పెట్రోల్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలంటే నాకు అంత రేంజ్ డబ్బులు కావాలి. అంత రేంజ్ డబ్బులు కావాలంటే దానికోసం మళ్ళీ కష్టపడాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే డబ్బులు నేను సంపాదించాను యూట్యూబ్ వల్ల. నేనేంటనుకున్నాను, ఇవన్నీ కొనేస్తే నాకు ఇంకా లైఫ్ లో ఇంకా టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా బతకొచ్చాను అనుకున్నాను. సో కొనేసాను, బట్ సడన్ గా ఆ డబ్బులు అనేది కింద పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మళ్ళీ డబ్బులు సంపాదించాలి, దానికి మళ్ళీ హెడేక్. ఓకే, సో నేను చెప్పాల్సిన మీనింగ్ ఏంటంటే డబ్బులు ఇంపార్టెంటే, బట్ డబ్బులు ఈ మెటీరియల్ డిజైర్ లో మీరు అనుకున్న ప్రశాంతం, మనశ్శాంతి అనేది లేదు. ఎందుకంటే ఎంత డబ్బులు పెరిగితే అంత టెన్షన్ పెరుగుతుంది. బట్ అదే ఆ డబ్బుల మీద ఎలాంటి ఆశ ఉండదు, ఎలాంటి కోరికలు ఉండవు, మీ లైఫ్ ఇంతే అని అనుకున్న రోజు, టు వెరీ ఆనెస్ట్ యూ విల్ బి హ్యాపీ. ఓకే, లెట్ మీ షో యూ వన్ థింగ్. ఓకే, మీ అందరికీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే, ఐ హోప్ లైక్ ఇక్కడ అంతగా సీన్ ఏం లేదు. ఓకే, లెట్ మీ షో యూ వన్ థింగ్. ఓకే, నేను ఐటీలో పనిచేస్తున్నా, మై శాలరీ ఇస్ గుడ్, లైక్ చాలా బాగుంటుంది శాలరీ. ఓకే, అలాగే యూట్యూబ్ లో కూడా లైక్ ఇప్పటిదాకా మనీ అయితే ఏం రావట్లేదు. అలాగే మీరైతే నాకు క్లాసెస్ కోసం డబ్బులు ఇస్తున్నారు. సో అన్ని చూసుకుంటే ఐ కెన్ అఫోర్డ్ గుడ్ లైఫ్. ఓకే, నేను ప్రెసెంట్ గా నా బ్యాక్గ్రౌండ్ ఆపుతున్నాను, నా రూమ్ చూపిస్తా. ఇది యాక్చువల్లీ కొత్త ఇల్లు, ఏమీ సెట్ చేయలేదు. హౌ టు టర్న్ ఆఫ్ దిస్? మీకు కనిపిస్తుంది స్క్రీన్? యాక్చువల్లీ వెయిట్ ఎ మినిట్, లెట్ మీ స్విచ్ ఆఫ్ దిస్ స్క్రీన్. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, నాకు ఈ నిజం తెలిసిన తర్వాత నేను ఎలాగ మారానో నేను అది చూపించాలనుకుంటున్నాను మీ అందరికి. ఓకే, అండ్ సారీ అండ్ మీటింగ్ చేసేవాడిని, స్టాప్ షేరింగ్. ఓకే, సో ఇప్పుడు నేను నా రూమ్ చూపిస్తా. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఇఫ్ యూ విల్ సీ, అక్కడ నా ఫ్రెండ్ పడుకుంటాడు. ఓకే, నా నేను ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటో అది చెప్తాను. ఓకే, వెయిట్ ఎ మినిట్, లెట్ మీ గో టు ద యూనివర్స్ అగైన్. యా, సో నేను ఈ చేప మీద ఎందుకు పడుకుంటున్నానంటే దీని వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ఏమొచ్చో ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, ఈ చేప మీద ఇలా పడుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏమొచ్చో ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, మా ఫ్రెండ్ ఏదైతే మ్యాట్రిక్స్ వాడుతున్నాడో అది కొనడం పెద్ద విషయం కాదు. ఓకే, ఒక 700 లో కూడా వచ్చేస్తుంది, 2000 లో కూడా వచ్చేస్తుంది. ఓకే,
3000 లో కూడా వచ్చేస్తుంది. ఓకే, 1 మంత్ ఎక్స్పెన్సెస్ కొద్దిగా మేనేజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఒక మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది, లేకపోతే ఒక మంచం అయినా వచ్చేస్తుంది. ఓకే, ఒక స్టీల్ మంచం ఒక 5000 లో వచ్చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ డబ్బులు లేకపోతే ఈఎంఐ పెట్టుకుంటే వచ్చేస్తుంది. బట్ ఈ చేప మీద ఎందుకు పడుకుంటాను నేను? ఓకే, టు వెరీ ఆనెస్ట్, ఒక మూమెంట్ తర్వాత నా లోపల ఉన్న మెటీరియల్ డిజైర్ అనేది చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయిందంటే, నేను ఏపీజే అబ్దుల్ కలాం గురించి చదివిన తర్వాత నా లోపల ఉన్న మెటీరియల్ డిజైర్ అనేది చచ్చిపోయింది. ఎందుకంటే ఆ మనిషి ఇండియాకి ప్రెసిడెంట్. అలాంటి వ్యక్తికి హై సెక్యూరిటీ ఇచ్చారు, అంత మంచి ఇల్లు ఇచ్చారు, రాజ్ భవన్ ఉండేవారు అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు పర్ఫెక్ట్ గా. అలాంటి వ్యక్తి అంచు ఏమన్నాడు, నాకు ఏది వద్దు, నాకు నేను స్వయంగా కొనుక్కున్న చేప నాకు అదే చాలు. ఓకే, నేను కిందే కూర్చుంటాను. ఇన్ కేస్ వెళ్ళాల్సిన ఎక్కడైనా కూర్చోవాలంటే ఆఫీస్ లో చైర్ మీద కూర్చుంటాను, బట్ నా ఇంట్లో అన్ని వేలు నేను పర్ఫెక్ట్ గా కూర్చుంటాను. ఓకే, సో ఆ మనిషి దగ్గర డబ్బులు తక్కువ, ఆ మనిషి దగ్గర నాలెడ్జ్ తక్కువ, ఆ మనిషి దగ్గర పవర్ తక్కువ. ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ వాళ్ళు, బట్ స్టిల్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ రూమ్ నుంచి దొరికింది చాలా తక్కువ సామాన్లు. సో ఒక రకంగా చూసుకుంటే మన లోపల ఉన్న ఈ మెటీరియల్ డిజైర్స్ అది మనం తెచ్చుకున్నవి కాదు, ఈ లోకంలో కొంతమంది మనుషులు మన మైండ్ లో పెట్టింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఉంది, నేను కూడా తెచ్చుకుంటే అవుతుంది. బట్ టు బి ఆనెస్ట్, నా మైండ్ ఎంతలాగా చేంజ్ అయిపోయిందంటే నాకు అవసరం లేదు, ఈవెన్ కింద పడుకుంటే ఇంకా బెటర్. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ఏం చేస్తుంది అంటే, టు బి వెరీ ఆనెస్ట్, మ్యాట్రిక్స్ మీ బ్యాక్ బోన్ కి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీరు యాడ్స్ లో చూస్తారు ఏంటంటే, మీరు ఇలా మ్యాట్రిక్స్ మీద పడుకుంటే మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంటుంది, మీ బ్యాక్ బోన్ కి బాగా హెల్ప్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, మనుషులు ఎప్పుడు కూడా ఒక రెస్ట్ స్టేట్ లో ఉండడానికి పుట్టలేదు. మనుషులు అనేవాళ్ళు అడవిల్లో ఉండేవారు. మమ్మల్ని మేమందరం కైండ్ ఆఫ్ ఒకప్పుడు యానిమల్స్ అని కూడా చెప్పేవారు. ఓకే, మనిషి అనేవాడు రెస్ట్ కోసం పుట్టే లేదు. ఒకప్పుడు మనుషులు రాయిలో పడుకునేవారు. ఓకే, ఇప్పుడు మీకు పడుకోమని చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఓకే, మనం ఎక్కడి నుంచి మన మైండ్ సెట్ ఎలా మారిందో. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీ బాడీకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే దిస్ బాడీ ఈజ్ నేచురల్. అలాగని దీని లోపల ఉన్న సోల్ కి ఇవన్నీ దాంట్లో పనే లేదు. మీ బాడీకి కావాల్సింది మనశ్శాంతి, మీ సోల్ కి కావాల్సింది ఈ బాడీ. ఇది క్లియర్ మెసేజ్. ఓకే, మీ బాడీకి బతుకున్నంత కాలం కావాల్సింది మనశ్శాంతే. ఆ మనశ్శాంతి అనేది మీకు కార్లో దొరకదు, బైక్ లో దొరకదు, లేకపోతే సూపర్ బైక్ లో దొరకదు, PS5 లో దొరకదు, ఎలాంటి సిచ్యువేషన్ లో దొరకదు. ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి అనేది మీ లైఫ్ ని మీరు యాక్సెప్ట్ చేసిన రోజు వెంటనే మీరు పొందగలరు. దానికోసం మీకు లక్షల కోట్లు ఖర్చు చేయక్కర్లేదు, వేల కోట్లు ఇంట్లో ఉండక్కర్లేదు. సింపుల్ గా చెప్తానంటే, మీ లైఫ్ ప్రెసెంట్ గా ఎలాగుందో అలాగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు మనశ్శాంతి అనేది పొందుతారు. అలాగని ఇంకో మాట చెప్తాను, నేను బాబా కాదు, నేను యోగి కాదు, నేను మహర్షి కాదు. ఓకే, నేను కూడా మీలాంటి ఒక మోడర్న్ యంగ్స్టర్ని. ఓకే, నాకు కానీ ఇన్ కేస్ నా లైఫ్ లో ఏదో ఒక రోజు డబ్బులు వస్తే నిన్న కంఫర్ట్ అని నేను చూస్తాను. ఓకే, బట్ అలాగని ఆ కంఫర్ట్ ని పర్మనెంట్ అని అనుకోను. ఆ కంఫర్ట్ మీద నా డిజైర్స్, నా అటాచ్మెంట్ అనేది పెట్టుకోను. ఇన్ కేస్ నాకు కానీ డబ్బులు వస్తే నేను ఇల్లు ఒకటి అని కొనుక్కుంటాను అని చేస్తాను. బట్ నా హ్యాబిట్స్ ఎలా ఉంచుకుంటానంటే, డౌన్ టు ఎర్త్ ఇలాగే ఉంటాను. ఈవెన్ ఈవెన్ నేను మా ఇంటికి వెళ్ళినా కూడా, మా ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా అలాగే చేపేసుకుని పడుకుంటారు. అంటే ఉన్నాయి, థింగ్స్ ఉన్నాయి. ఓకే, బట్ స్టిల్ అలా పడుకుంటారు. సో యువర్ బాడీ ఓన్లీ నీడ్ పీస్. మీ శరీరంకి ఓన్లీ మనశ్శాంతే కావాలి, డబ్బులు కాదు. డబ్బుల వల్ల మీరు మనశ్శాంతిని కొనలేరు, ఎంత ట్రై చేసినా కొనలేరు. డబ్బుల వల్ల మీరు సంతోషాన్ని కొనొచ్చు, బట్ ఆ సంతోషం అనేది ఒక ఫీలింగ్. ఓకే, హ్యాపీనెస్ అనేది ఒక ఫీలింగ్, సాడ్నెస్ అనేది ఫీలింగ్. ఇది మ్యానిపులేట్ అవుతూ ఉంటది. దీన్ని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, సడన్ గా వచ్చి మీ డాడీ మీకు తిట్టేస్తారు, వెంటనే సాడ్ అయిపోతారు. సడన్ గా వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఐ లవ్ యూ చెప్తుంది, మీరు ఇమోషనల్ గా కొద్దిగా ఫీల్ అవుతారు. సడన్ గా వచ్చి మీకు ఎవరో కొట్టేసి వెళ్ళిపోతారు, వెంటనే కోపం అయిపోతారు. అదే సడన్ గా వచ్చి మిమ్మల్ని ఎవరు పొగిడేస్తారు, వెంటనే మీరు హ్యాపీ అయిపోతారు. సో ఫీలింగ్ అనేది మ్యానిపులేటివ్. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఫీలింగ్ ని, మీ హ్యాపీనెస్ ని, అంటే ఇవన్నీ మీరు మనశ్శాంతితో పోల్చుకండి. మనశ్శాంతి ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఫీలింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
హ్యాపీనెస్ మనశ్శాంతి ఒకటి కాదు. హ్యాపీనెస్ అంటే ఫీలింగ్, మనశ్శాంతి అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. సో ఇది మీకు అర్థమై అయిను సారీ సారీ అర్థమై ఉంటది. ఓకే. సో ఇది చాలా డీప్ అన్నమాట. ఈ మాట కొద్దిగా చాలా డీప్. ఓకే. ఎవరైతే వెంటనే పట్టుకుంటారో, ఎవరైతే వెంటనే అర్థం చేసుకుంటారో, వెంటనే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని యాక్సెప్ట్ చేయడం మొదలెడతారు. ఓకే. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎలా చూస్తారంటే, ఈ మొత్తం జరుగుతుంది దేవుడు అనుమతితోనే. నా లైఫ్ ఇప్పుడు ఇలాగ ఉంది దేవుడు అనుమతితోనే. సో ఇది ఇలాగే ఉంది. ఏదో ఒక రోజు మారితే మారుతుంది, మారకపోతే దేవుడు ఇలాగే కోరుకుంటున్నారో ఏమో. ఓకే. సో ఏ రోజైతే ఇది యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీకు సంతోషం దొరకపోవచ్చు, మనశ్శాంతి దొరుకుతుంది. సంతోషంని వెతకడం ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇన్ ది జర్నీ ఆఫ్ బాడీ టు సోల్, బాడీ నుంచి సోల్ దాకా వెళ్ళే జర్నీలో మీరు సంతోషంని కాదు మనశ్శాంతిని వెతకాలి. ఓకే. అందుకే నేను అన్నాను, మీ నాలెడ్జ్ ని, మీ మైండ్ లో ఉన్న థాట్స్ ని కొద్దిగా సైడ్ చేసి ఈ లోకంని ఒకసారి చూడండి. మిమ్మల్ని, మీ ప్రాబ్లమ్స్ ని కంపేర్ చేయండి. ఇప్పుడు మీరు మీ లైఫ్ లో గోల్ పెట్టుకోండి ఏంటంటే, నాకు హ్యాపీనెస్ కాదు మనశ్శాంతి కావాలి. ఓకే. హ్యాపీనెస్ అనేది ఎప్పుడైనా పొందొచ్చు. ఇప్పటికిప్పుడు నాకు హ్యాపీనెస్ కావాలని నేను ఎప్పుడిప్పుడు పొందొచ్చు. ఎప్పటికిప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటే హ్యాపీ అయిపోతాను. ఇప్పటికిప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిస్తే హ్యాపీ అయిపోతా. ఇప్పటికిప్పుడు మా ఊరు వెళ్ళిపోతే నేను హ్యాపీ అయిపోతాను. ఓకే. ఇప్పటికిప్పుడు నాకు క్రష్ వచ్చి నాతో మాట్లాడేస్తే నేను ఫుల్ హ్యాపీ. ఓకే. అలాగే సాడ్నెస్ అనేది, ఒక మూవీ చూస్తే వెంటనే సాడ్ అయిపోతాను. ఒక ఎమోషనల్ పాట వింటే సాడ్ అయిపోతాను. ఎవరో వాళ్ళ ఎమోషనల్ స్టేట్ చెప్తే నేను ఎమోషనల్ అయిపోతాను, సాడ్ అయిపోతాను. అది కోపం అంటారా? మా రూమ్మేట్స్ తో కొద్దిగా వెటకారంగా మాట్లాడితే వాళ్ళు కూడా వెటకారంగా మాట్లాడతారు, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఓకే. సో మీరు మీ లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకుంటే హ్యాపీనెస్ ని కాదు, మనశ్శాంతిని గోల్ లాగా పెట్టుకోండి. హ్యాపీనెస్ ఈజ్ నెవర్ ఏ గోల్. ఓకే. హ్యాపీనెస్ నెవర్ ఏ చాయిస్, నెవర్ ఏ గోల్. ఓకే. ప్లీజ్ ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ మూవ్ ఫర్దర్. మన నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు మనశ్శాంతిని ఒక గోల్ లాగా పెట్టుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది నిజమైన మీరు ఎవరు. యువర్ అప్లికేషన్. ఓకే. ఓకే. మీకు వినిపిస్తుందా అసలు? ఓకే. ఇట్ ఈస్ ఆడిబుల్. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఆడిబుల్. యా, ఫైన్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు హ్యాపీనెస్ ని సైడ్ చేసేసి మనశ్శాంతిని ఒక గోల్ లాగా పెట్టుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు కొత్తలాగా చూస్తారు. మీ లోపల మీరు కొత్తలాగా కనిపిస్తూ ఉంటారు. సో దానికోసం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వెయిట్ ఎ మినిట్. ఓకే. సో ఇప్పుడు నిన్న మనం నేర్చుకున్నాం ఏంటంటే అబౌట్ భగవద్గీత. వాట్ ఈస్ భగవద్గీత? అది మనకి మన లైఫ్ లో మనం మిర్రర్ ఎలా చూపిస్తారో దాని గురించి చూసుకున్నాం. ఓకే. భగవద్గీత ఇస్ నాట్ జస్ట్ ఏ బుక్. ఓకే. భగవద్గీత ఇస్ నాట్ జస్ట్ ఒక గ్రంథం లాంటిది కాదు. అది దేవుడు మన కోసం, అర్జునుడి కోసం పాడిన ఒక పాట. ఓకే. ఒక పాట. దానిలో ఉన్న శ్లోకాల్ని మీరు కానీ కరెంట్ జనరేషన్ వైజ్ చూసుకుంటే లిరిక్స్ అని చెప్పొచ్చు. ఆ ప్రతి లిరిక్స్ కి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే. సో నిన్నటి మాట అది. ఓకే. నిన్నటి టాస్క్ ఎంతమంది అయితే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే. మీ అందరికీ అడగాలని ఉండేది, బట్ నాకు తెలిసి మీలో చాలా మంది మాట్లాడరు కాబట్టి నేను ప్రశ్న అడిగి కూడా వేస్టే. బట్ స్టిల్ నేను అడుగుతాను, నిన్నటి క్లాస్ తర్వాత మీలో ఎంతమంది మీ కంప్లీట్ డేని ఒక వేరేలాగా చూడడం మొదలెట్టారు? అంటే మీ షెడ్యూల్ని ఎగ్జమైన్ చేసేసి ఎక్కడ మీరు హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ మీరు మనశ్శాంతిని పొందారు చూడడం మొదలెట్టారు. ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే మనం లైక్ విల్ మూవ్ ఫార్వర్డ్. హలో. ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిన్న క్లాస్ వినిన తర్వాత ఎవరెవరు మీలో ఈ మీ కంప్లీట్ డే షెడ్యూల్ని రాసుకొని దానిలో మీరు మనశ్శాంతిగా ఉన్న సిచ్యువేషన్ లేకపోతే ఆ మూమెంట్ని ఎవరైతే లైక్ ఎగ్జమైన్ చేయగలిగారు, ఎవరైనా చెప్పాలనుకుంటారా? నాకు చాలా మంది మెసేజ్ చేశారు అంటే కంప్లీట్ చేసి టాస్క్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే. అది కూడా డిస్కస్ చేస్తా. ఇప్పుడు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే. ఐ హోప్ నో వన్. ఓకే. సమ్వన్ హ్యాస్ టెక్స్టెడ్ మీ. ఓకే. క్లాస్ విన్నప్పుడు హ్యాపీగా మాత్రం ఉన్నాం. చూడండి,
హ్యాపీనెస్ గురించి నేను మాట్లాడట్లేదు, నిన్న మాట్లాడుతున్నాను మనశ్శాంతి గురించి. మనశ్శాంతి వేరే, హ్యాపీనెస్ వేరే. ఇప్పుడే చెప్పాను, హ్యాపీనెస్ అనేది ఫీలింగ్. ఓకే, మనశ్శాంతి. మనశ్శాంతి అంటే ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అక్కడ మీకు ఎలాంటి ఫీలింగ్ లేదు, మీరు హ్యాపీగా లేరు, మీరు సాడ్గా లేరు, మీరు టెన్షన్లో లేరు, మీరు కోపంగా లేరు, మీరు జస్ట్ ఉన్నారు అంతే. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ నాకు మనశ్శాంతిలో ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో నేను హ్యాపీగా లేను, నేను సాడ్గా లేను, నాకు కోపం రావట్లేదు, నేను ఓవర్ థింకింగ్ చేయట్లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా మనశ్శాంతిలో ఉన్న స్టేట్. సో మీకు అలాంటి స్టేట్ ఏదైనా ఉందా? ఎవరైతే షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇప్పుడు. ఓకే, వన్స్ అగైన్ మెసేజ్. అదే అన్న, మనష్ మనసు ప్రశాంతంగా క్లాస్ విన్నప్పుడు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, అయితే సో ఎవరైతే నాకు ఆల్రెడీ వాట్సాప్ లో రిప్లై పెట్టేశారో వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళ మెసేజ్ మీద ఉంది. సో ఈరోజు క్లాస్ 2లో మీ నిజమైన స్వరూపం, మీ నిజమైన రూపం ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, మోస్ట్లీ నేను అదే ట్రై చేస్తాను, దాని మీద మా ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడగండి మిమ్మల్ని మీరు, హూ ఎమ్ ఐ? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చో నేను ఎవరిని. యూజువల్ గా మీలో చాలా మంది ఒక భార్య అయి ఉండొచ్చు, ఒక కొడుకు కూతురు, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే అమ్మ నాన్న అయి ఉండొచ్చు, స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇంజనీర్, డాటర్, మేనేజర్, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ దాంట్లో మీరెవరు? హూ ఎమ్ ఐ? ఈ అన్ని మీరే, బట్ నిజమైన మీరు ఎవరు? అది క్వశ్చన్. ఓకే, మనం ఇవన్నీ రూల్స్ ని పాటిస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ లైక్ హస్బెండ్ ఇంటికి వెళ్తుంది. ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అక్కడ కోడలు, ఆ అమ్మాయి అక్కడ కోడలు. అదే అమ్మాయి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేస్తే అది కూతురు అయిపోద్ది. ఓకే, అంటే ఇల్లు మారింది, మనుషులు మారిన వెంటనే ఆ అమ్మాయి ఐడెంటిఫికేషన్ మారిపోయింది. ఓకే, ఒక కొడుకున్నాడు, అమ్మ ముందు వాడు కొడుకు, భార్య ముందు వాడు హస్బెండ్, పిల్లోడు ముందు వాడు ఫాదర్. ఓకే, సో ఒక మనిషి అనేవాడు ఇన్ని రూల్స్ లో ఉంటాడు. ఓకే, మీకు మీ ఫాదర్ ఒక ఫాదర్ లాగే కనిపించవచ్చు, మీకు మీ మదర్ మదర్ లాగే కనిపించవచ్చు, బట్ మీ ఫాదర్ ఫ్రెండ్స్ కి మీరు మీ ఫాదర్ ఫ్రెండ్స్ కి మీ ఫాదర్ అనేవాళ్ళు ఫాదర్ కాదు, ఫ్రెండ్. మీ మదర్ ఫ్రెండ్స్ కి మీ మదర్ అనేవాళ్ళు మదర్ కాదు, ఫ్రెండ్. ఓకే, మీ ఫాదర్ కి మీరు కొడుకులా కనిపించవచ్చు, మీ ఫాదర్ కి మీరు కూతురులా కనిపించవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ కి మీరు కొడుకు కూతురులా కనిపించరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ లో వెళ్తున్నారు. ఓకే, మీరు ఒక రోడ్ లో వెళ్తున్నారు, ఫాదర్ ఏముంచో మిమ్మల్ని రోడ్ కి అంటే ఇట్ సైడ్ ఉంటారు, అంటే ఉంచుతారు, సేఫ్ జోన్ లో ఉంచుతారు. వాళ్ళు మెయిన్ ఆ డేంజర్ వైపు నడుస్తూ ఉంటారు. అదే మీ ఫ్రెండ్స్ తోటి ఉంటే వాళ్ళు క్యాజువల్ గానే ఉంటారు, ఎవడెక్కడ నాకేంటి అని ఉంటారు. ఓకే, సో ఒక మనిషి ప్రకారంగా, ఒక మనిషి వల్ల, ఒక సిచ్యువేషన్ వల్ల మీ ఐడెంటిటీ అనేది మారుతూ ఉంటది. సో ఇక్కడ మీరు ఒక కొడుకు కాదు, ఒక ఫ్రెండ్ కాదు. ఏమైంది? సో ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఇప్పుడు మీరైతే ఎవరు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, తేజస్విని గారు ఉన్నారు, ఓకే, కార్తిక్ గారు ఉన్నారు, మీరు ఎవరైతే శ్రీను గారు ఉన్నారు, మీరు ఎవరైతే ఉన్నారో చూడండి, మీ పేరు మాత్రమే శ్రీను లేకపోతే కల్పన ఏదో అయి ఉండొచ్చు, నా పేరు మాత్రమే స్వాధీన్, బట్ నిజంగా నేను స్వాధీన్ కాదు, నిజంగా మీరు కల్పన కాదు, నిజంగా మీరు తేజస్విని కాదు, ఓకే, నిజంగా మీరు మనోజ్ కూడా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వాధీన్ ఉంది, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నాకు బాబు అని పిలుస్తుంది, కన్నా అని పిలుస్తుంది, మా డాడీ నాకు రే రారా అంటారు. ఓకే, మా అన్నయ్య ఏమొంచో టీస్ చేస్తాడు, ఏదో ఒక నిక్ నేమ్ పెట్టుకుంటాడు. ఓకే, మా ఫ్రెండ్స్ ఏమొంచో నాకు వేరే నిక్ నేమ్ లో పిలుస్తారు. ఓకే, సో ఇవన్నీ అనేది నాకు ఒక పేరు మాత్రమే, ఒక లేబుల్ మాత్రమే. నిజంగా నేను ఎవరు? ఓకే, సో మనకి మనం కొన్ని ప్రశ్నలు అడుక్కోవాలి. ఓకే, ఆస్క్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇన్ కేస్ మీరు పని చేస్తున్న పని, మీ జాబ్ పోతే, మీ జాబ్ పోతే మీ జీవితం పోయినట్ట.
ఫస్ట్ క్వశ్చన్ అది. చాలా మంది జాబ్ పోయిన వెంటనే పిచ్చోళ్ళు అయిపోతారు. నాకు జాబ్ పోయింది, ఏం చేయాలి, ఈఎంఐలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఆ టెన్షన్ పడడం లైక్ నార్మలే, ఒక హ్యూమన్ కి నార్మలే. బట్ ఆ జాబ్ పోయిన మాత్రంగా మీ లైఫ్ మొత్తం ఎండ్ అయిపోయిందా? మీరు కానీ దీన్ని నేను ఇంగ్లీష్లో రాసుకొని ఉంచాను. ఇఫ్ యూ లూజ్ యువర్ జాబ్, డూ యూ స్టాప్ ఎగ్జిస్టింగ్? అంటే మీ జీవితం అక్కడ పోతుందా? ఇప్పుడు మీరు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఓకే, సడన్ గా నేను గడ్డం పెంచేస్తాను. ఓకే, నేను సడన్ గా గడ్డం పెంచేస్తాను. అప్పుడేంటి, నా పేరు మారిపోద్దా? స్వాధీన్ నుంచి సుధీన్ అయిపోద్దా? లేకపోతే అలాదీన్ అయిపోద్దా? గడ్డం పెంచినా, గడ్డం తీసేసినా, గుండు కొట్టించినా, జుత్తులున్నా, బాడీ పెంచినా, బాడీ తగ్గినా, నా ఐడెంటిటీ అనేది చేంజ్ అవ్వదు. నా ఐడెంటిటీ ఏంటి? స్వాధీన్. ఓకే, అది నా ఐడెంటిటీ, అది నా పేరు, అది చేంజ్ అవ్వదు. అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే, మీ పేరు ఎవరైనా మర్చిపోతే మీకు గుర్తు లేకుండా పోతా అంటే మీరు అంటే ఈ సమాజంలో మీరు ఎవరు లేరా? ఫర్ ఎగ్జాంపుల్, నేను కల్పన గారి పేరు నేను మర్చిపోయాను అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కల్పన గారి పేరు మర్చిపోయాను, లేకపోతే ప్రవీణ్ గారి పేరు మర్చిపోయాను. ఓకే, మర్చిపోయిన వెంటనే ఈ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయదా? నేను మర్చిపోయాను కాబట్టి వాళ్ళు అంటే ఈ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయదా? అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, చూడండి, ఒక మనిషి మీ పేరు మర్చిపోతే, ఓకే, మీరు మీ అపీరియన్స్ ని చేంజ్ చేసుకుంటే, ఒక జాబ్ పోతే మీ ఎగ్జిస్టెన్స్ కి ఎలాంటి హాని కలగదు. మీరు అప్పుడు కూడా ఉంటారు. సో ఇక్కడ మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఏంటంటే, ఒక మనిషి నాతో మాట్లాడట్లేదు, ఒక మనిషి నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, ఒక మనిషికి నా అవసరం లేదు, ఒక మనిషి నాతో కోపంగా మాట్లాడుతున్నాడు, ఒక మనిషి ఎప్పుడు చూసినా నన్నే టీస్ చేస్తున్నాడు, ఎప్పుడు చూసినా నన్నే కొడుతున్నాడో తిడుతున్నాడో ఏదో ఒకటి చేస్తున్నాడు. ఓకే, వాళ్ళది చేయడం వల్ల మీ ఎగ్జిస్టెన్స్ పోతుందా? మీ లోపల భయం పుట్టుకొస్తుంది, ఎందుకంటే మీరు భయపడుతున్నారు. బట్ మీ ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడ పోవట్లేదు. ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను కొట్టిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నాకు గట్టిగా కొట్టాడు, నేను వాడితో పోరాడలేకపోయాను, నాకు గట్టిగా కొట్టాడు, నా జీవితం అక్కడ కంప్లీట్ అయిపోతున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు తిట్టేస్తుంది ఇష్టం వచ్చినట్లాగా, ఆ తిట్టేసింది కాబట్టి నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయిందా? టు బి వెరీ ఆనెస్ట్, మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క సంఘటన ఒక టెంపరీ సంఘటన, ఒక టెంపరీ యాక్ట్, ఒక టెంపరీ సిచ్యువేషన్. మన లైఫ్ లో వచ్చిన ప్రతి సిచ్యువేషన్ టెంపరీ. హ్యాపీనెస్ కూడా టెంపరీ, సాడ్నెస్ కూడా టెంపరీ, రాబోయే సుఖం కూడా టెంపరీ, రాబోయే దుఃఖం కూడా టెంపరీ. ఒక మంచి డైలాగ్ చెప్తాను ఏంటంటే, ఇన్ కేస్ మీ లైఫ్ లో, ఓకే, ఏమైంది? హలో, యా, వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఓకే, కృష్ణుడికి ఒక భక్తుడు ఒక రోజు అడిగాడు ఏంటంటే, కృష్ణ, నాకు ఒక మాట చెప్పు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు హ్యాపీ అయిపోతాను, ఓకే, నేను సాడ్గా ఉన్న వెంటనే హ్యాపీ అయిపోతాను, హ్యాపీగా ఉన్న వెంటనే సాడ్ అయిపోతాను, అలాంటి ఒక మాట చెప్పు. ఇది మీరు కూడా వినుంటారు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇలాంటి మాట, ఆ మాట మీరు బాధలో ఉన్నప్పుడు వింటే వెంటనే హ్యాపీ అయిపోతారు. అదే మాట సంతోషంలో ఉన్నప్పుడు వెంటనే బాధపడతారు. ఆ మాట ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎలాంటి మాట అంటే, ఆ మాట మీరు సాడ్నెస్ లో వింటే, బాధలో వింటే వెంటనే ఆనందపడతారు. ఆ మాట మీరు ఆనందంలో ఉన్నప్పుడు వింటే వెంటనే బాధపడతారు. ఆ మాట ఏంటి? ఈ క్షణం టెంపరీ అంటే ఈ క్షణం కూడా గడిచిపోద్ది. ఎస్, రైట్, దట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సమయం కూడా గడిచిపోద్ది. ఓకే, ఈ టైం కూడా పోతుంది. ఎస్, రైట్ కల్పన గారు. థ్యాంక్ యూ, ఇద్దరికి థ్యాంక్ యూ. ఓకే, సో
సుఖం అనేది పర్మనెంట్ కాదు, దుఃఖం అనేది పర్మనెంట్ కాదు. ఇది జస్ట్ ఫీలింగ్. సో ఇప్పుడు మనం గోల్ ఏంటి? మన అందరం ఎప్పుడు దాకా, ఇప్పుడు ఈ రోజు దాకా మన లైఫ్ లో మనం గోల్ అనేది ఏంటి పెట్టుకున్నాం? హ్యాపీగా ఎలా బతకొచ్చు, ఎలాగ హ్యాపీగా బతకాలి, ఎలాగా ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ కోసమే జాబ్ చేస్తున్నాం, ఆ హ్యాపీనెస్ కోసమే డబ్బులు సంపాదిస్తున్నాం, ఆ హ్యాపీనెస్ కోసమే మొబైల్, లేకపోతే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, కార్ అన్ని కొంటున్నాం. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఏంటన్నారంటే ఈ సమయం కూడా గడిచిపోద్ది. ఓకే, ఈ సమయం కూడా వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటే ఆ సమయం కూడా వెళ్ళిపోద్ది, మీరు సాడ్గా ఉంటే ఆ సమయం కూడా వెళ్ళిపోద్ది. సో మీరు ఏ హ్యాపీనెస్ అయితే వెతుకుతున్నారో ఆ హ్యాపీనెస్ అనేది ఒక టైం తర్వాత వెళ్ళిపోద్ది. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? మనశ్శాంతిని వెతకడం. మనశ్శాంతిని వెతికినోడే నిజమైన యోగి. ఓకే, ఒక మనిషికి స్థితప్రజ్ఞుడు అని చెప్తారు కదా, వాళ్ళ లైఫ్ లో వెతికేది ఆనందం కాదు, మనశ్శాంతి. ఓకే, పీస్ అంటారు దాన్ని. సో ఇప్పటి నుంచి మీ లైఫ్ లో టార్గెట్ అయినా గోల్ ఏదైనా పెట్టుకుంటే దాన్ని మనశ్శాంతితో పోల్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మందికి ఉంటుంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి. ఓకే, మంచి జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి. అలాగే కొంతమందికి ఉంటుంది నేను మా అత్త మామయ్యలకి బాగా చూసుకోవాలి, మా అమ్మ నాన్నకి బాగా చూసుకోవాలి, మా ఆయన్ని బాగా చూసుకోవాలి, మా బాయ్ ఫ్రెండ్ని బాగా చూసుకోవాలి, మా గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకోవాలి. ఓకే, సో వాళ్ళ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ అనుకుంటాం. ఓకే, బట్ ఒక్కసారి వాళ్ళ హ్యాపీనెస్ కి కాకుండా వాళ్ళ మనశ్శాంతి కోసం పనిచేయడం స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఎలాగుంటదంటే ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఓకే, ఒక రన్నింగ్ రేస్ లో 10 మంది పరిగెడుతున్నారు, చిన్నపిల్లలు. ఓకే, ఫస్ట్ వచ్చినోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, ఫస్ట్ వచ్చినోడు హ్యాపీగా ఫీల్ అయితే లాస్ట్ వచ్చినోడు ఏడాలి. సో ఒక్కడు హ్యాపీగా ఉండాలంటే ఇంకోడు ఏడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ అత్త మామని, లేకపోతే మీ అమ్మ నాన్నని, మీ బాయ్ ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని, హస్బెండ్ వైఫ్ని, ఎవరినైతే హ్యాపీ చేయాలనుకుంటున్నారో మీరు వాళ్ళని హ్యాపీ చేయాలంటే మీ ఇంట్లోనే ఎవరినో ఒకరిని బాధ పెట్టాలి. అదే మీ ఇంటి లోపల మీరు ప్రశాంతత లేకపోతే మనశ్శాంతిని అంటే పొందించాలనుకుంటే ఎవరిని బాధ పెట్టక్కర్లేదు, ఎవరిని సంతోష పెట్టక్కర్లేదు. మీరు వాళ్ళకి జస్ట్ మనశ్శాంతిని పొందిస్తారు. ఎలాగా? మీరు ఓన్ గా మనశ్శాంతిని ఒక గోల్ లాగా పెట్టుకోండి. సో నేను చెప్పడానికి కన్క్లూజన్ ఏంటంటే మేము ప్రతిసారి మన ఫోకస్ అనేది షిఫ్ట్ చేయాలి. నేను ఏంటి చేస్తున్నాను, నేను ఏంటి చేయగలను, అలాగే నేను ఎవరిని. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారో నేను ఎవరిని, నా లైఫ్లో నా మెయిన్ గోల్ ఏంటి, నేను ఇప్పుడు ఏం పని చేస్తున్నాను, అసలు నేను ఇప్పుడు ఏం పని చేయాలి, ఒక్కసారి చూడండి, మీరు హ్యాపీనెస్ ని వదిలేసి మనశ్శాంతిని మీ గోల్ లాగా పెట్టుకోండి. మనశ్శాంతిని మీ గోల్ లాగా పెట్టుకున్నప్పుడు 10,000లో కూడా మీరు బతకొచ్చు, 50,000లో కూడా బతకొచ్చు, 1,00,000లో కూడా బతకొచ్చు. నాకు మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి నేను ఎలా పొందించగలను, నేను ఎలాగ మనశ్శాంతిని దగ్గర అవ్వగలను, నా లైఫ్ ఎలాగుంది దాన్ని అలాగే యాక్సెప్ట్ చేస్తాను. చేప దొరికితే చేపలు పడుకుంటా, చేప కూడా లేదు నేల మీద పడుకుంటా. ఏదో ఒక రోజు బెడ్ దొరికింది, ఓకే పర్లేదు బెడ్లో పడుకుందాం. బట్ నాకు బెడ్ అవసరం లేదు కదా, ఇన్ కేస్ బెడ్ పక్కన చేప ఉంటే నేను చేపలోనే పడుకున్నా. ఎలాంటి కండిషన్లోనే నేను బతకగలను, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అది దేవుడు ఇచ్చిన సిచ్యువేషన్ కాబట్టి ఐ యాక్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు, మేనేజర్ తిట్లు తింటారు, వచ్చిన శాలరీ సరిపోవట్లేదు. ఓకే, ఎందుకు సరిపోవట్లేదు? ఎందుకంటే మీ నీడ్స్ కంప్లీట్ అవ్వట్లేదు, మీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. అదే ఒక్కసారి మీ నీడ్స్ ని పక్కన పెట్టేసి, ఆ నీడ్స్ ఎందుకు హ్యాపీనెస్ కోసం, ఆ నీడ్స్ ని పక్కన పెట్టేసి మనశ్శాంతి కోసం పనిచేయడం స్టార్ట్ చేయండి. ఆఫీస్కి వెళ్ళాం, కూర్చున్నాం, ఇద్దరు మనుషులతో మంచిగా వాళ్ళు మాట్లాడలేదు మాతో మంచిగా, అది వాళ్ళ ప్రాబ్లం. నేను మంచిగా మాట్లాడినా, ఇద్దరు నా వెనక నా నుంచి తిట్టుకున్నారు, నా గురించి నా వెనక తిట్టుకున్నారు, తిట్టుకోను, నేను మాత్రం వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడినా. నేను మంచిగా ఉన్నాను, నేను ఈరోజు ఎవరిని హాని చేయలేదు.
ఓకే, మీరు ఆ మైండ్ సెట్ లో వచ్చిన తర్వాత మీకు వచ్చిన శాలరీలో మీ మనశ్శాంతి దేనిలో ఉందో దానికోసమే మీరు ఖర్చు పెడతారు. ఓకే, నాకు ఇప్పుడు 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 నేను మెట్రిక్స్ కొనట్లేదు, ఇప్పుడు నేను ఈఎంఐలో మెట్రిక్స్ కొంటాను. ఓకే, మెట్రిక్స్ లో పడుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ దానికి ఈఎంఐ కట్టినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫీలింగ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, మెనిపులేట్ అవుతుంది. అదే ఇప్పుడు నాకు చేప ఉంది కదా, ఇన్ కేస్ నాకు ఒకటి వచ్చి లైక్ మెట్రిక్స్ ఇచ్చినా కూడా, టు వెరీ ఆనెస్ట్, నాకు మెట్రిక్స్ ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు, నేను చేప మీద పడుకుంటా అంటారు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, ఎందుకంటే నాకు ఇది హ్యాబిట్ అయిపోయింది. అలాగే ఇది దానికన్నా బెటర్, దానిలో ఖర్చు ఉంది, దానిలో ఏమంచో మేబీ బ్యాక్ పెయిన్ రావచ్చు, దీనిలో అయితే నాకు రావట్లేదు. ఓకే, సో అలాగనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో మీ గోల్ ని మీరు షిఫ్ట్ చేయాలి హ్యాపీనెస్ నుంచి మనశ్శాంతి మీద. మనశ్శాంతి కావాలంటే లైఫ్ ఎలాగుందో దాన్ని అలాగ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్ లో కరెంట్ గా బాధ ఉంటే ఓకే, బాధ ఉంది, పర్లేదు. ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నాను, పర్లేదు. టెన్షన్ గా ఉంటే టెన్షన్ గా ఉన్నాను, పర్లేదు. ఫస్ట్ ఇలాగ చూడడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీరెవరో నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు కానీ చూస్తే నేను 3 స్టేట్స్ చూపించాను. ఓకే, గ్రాస్ బాడీ, ఓకే, దాంట్లో సబ్టల్ బాడీ, సోల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ గురించి మాట్లాడదాం. ఓకే, అసలు మనం హ్యూమన్ బాడీలో ఉంటది 3 లేయర్లు. ఓకే, మీరు కానీ ఇక్కడ చూస్తారనుకోండి, నేను ఇక్కడ కొన్ని డిఫెక్ట్ కూడా చేశాను. ఓకే, మన హ్యూమన్ బాడీలో 3 లేయర్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ లేయర్ ఏముంచో మన ఇంద్రియాలు ఉంటాయి. టు వెరీ ఆనెస్ట్, మన ఇంద్రియాలు ఉంటాయి ఫస్ట్ లేయర్లో. ఓకే, మన ఇంద్రియాలు మన కోసం పనిచేస్తాయి, అది మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, టు వెరీ ఆనెస్ట్, మన బాడీని ఇప్పుడు దాకా మనం అవుటర్ పార్ట్ లోనే చూసాం, ఇన్నర్ పార్ట్ లో చూడలేదు. ఇన్నర్ పార్ట్ అంటే లోపల ఉన్న హార్ట్ కాదు, లంగ్స్ కాదు, బోన్స్ కాదు. ఓకే, ఈ బాడీకి ఉన్న శక్తి ఏంటో మనకి తెలియదు. మన దగ్గర ఒక శరీరం ఉంది. ఓకే, నా దగ్గర ఈ శరీరం ఉంది, మీ దగ్గర మీ శరీరం ఉంది. బట్ మన శరీరంకి ఉన్న శక్తి ఏంటో మనకి తెలియదు. టు వెరీ ఆనెస్ట్, మన శరీరం ఎంత పవర్ఫుల్ అయినదో మనకి తెలియదు. దాన్ని మనం ఇష్టం వచ్చినట్లా వాడుకుంటాం. మందు తాగుతాం, సిగరెట్ తాగుతాం, చికెన్ తింటాం, అలాగే ఏంటంటే ఇష్టం వచ్చిన టైంకి పడుకుంటాం, ఇష్టం వచ్చిన టైంకి లెగుస్తాం. ఓకే, సో లిటరలీ ఈ బాడీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాం. అంటే మీ చేతిలో లిటరలీ మీ చేతిలో చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ ని నేను పెట్టాను. ఓకే, చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ ని నేను మీకు పెట్టాను. ఓకే, ఒకలాగా చూసుకుంటే మీరు కానీ సూపర్ హీరో మూవీస్ చూసుంటే నేను మీకు లైక్ సూపర్ మ్యాన్ పవర్స్ ఇచ్చాను. మీరు ఆ సూపర్ మ్యాన్ పవర్స్ ఏం చేస్తున్నారు? జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు. మీ దగ్గర సూపర్ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు. మీ దగ్గర సూపర్ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మీరేమంచో దాన్ని ఇష్టం వచ్చినట్లాగా వాడుతున్నారు. అసలు ఆ పవర్కి రియల్ మీనింగ్ ఏంటో మీకు తెలియదు. ఒకలాగా చూసుకుంటే మీరు, నేను, మనందరం హనుమంతుడు లాంటాం. హనుమంతుడు, ఓకే, బజరంగ్ బలి అంచో ఒక రీజన్ వల్ల వాళ్ళ పవర్స్ ని వాళ్ళు మర్చిపోయారు. బట్ మన దగ్గర ఎలాంటి రీజన్ లేదు. బట్ స్టిల్ మన పవర్స్ ని మనం గుర్తించట్లేదు. మన బాడీలో కొన్ని చక్రాలు ఉంటాయి. దానిలో టాప్ లో ఉన్న చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోద్దో మనం లిటరలీ ఇంపాసిబుల్ థింగ్స్ ని చేయొచ్చు. ఓకే, సో ఈ హ్యూమన్ బాడీకి లిమిటేషన్స్ లేదు. సో అలాంటి హ్యూమన్ బాడీలో పవర్ఫుల్ అయిన సోల్, అన్లిమిటెడ్ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ కార్ పెడతాను, తొక్కండి అని చెప్తాను. దాని బ్యాటరీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఛార్జ్ పెట్టాలి, వెయిట్ చేయాలి, ఛార్జ్ అయితే మళ్ళీ ఆడుకుంటాం, మళ్ళీ ఛార్జ్ చేయాలి, మళ్ళీ ఆడాలి. బట్ అలాంటిది మీ హ్యూమన్ బాడీలో అన్లిమిటెడ్ పవర్ సోర్స్ ఉంది. దాని పేరే సోల్, ఆత్మ. ఓకే, సో ఇలాంటి బాడీని మనందరం ఎంతలాగా డిస్ట్రాయ్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వినండి, ఈ బాడీలో మనం పై లేయర్ని చూస్తున్నాం కాబట్టి, మన అందాన్ని, మన కళ్ళుల్ని, మన చేతుల్ని చూస్తున్నాం కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే ఇదే జీవితం, ఈ బాడీ అంటే ఇదే, ఈ కాలు, ఈ చేతులు, ఈ ముక్కు, ఈ ఐస్, ఇయర్స్, నోరు, ఇదే ఈ బాడీ అంటే. ఈ లేయర్ని మనం చూస్తున్నాం. బట్ ఈ బాడీ కొన్ని ఇంద్రియాల వల్ల,
అంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన థాట్స్ లో ఉంటాయి. ఓకే, ఈ బాడీలో కొన్ని ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాల్లో ఏంటంటే చూడడం ఒక ఇంద్రి, మాట్లాడడం అనే మౌత్, ఓకే, టేస్ట్ బడ్ ఒకటి ఉంటుంది లోపల. ఓకే, స్మెల్ చేయడం అనేది ఒక ఇంద్రి, ముట్టుకోవడం, తాకడం అనేది ఒక ఇంద్రి, వినడం అనేది ఒక ఇంద్రి. ఓకే, సో ఇన్ని ఇంద్రియాలని మనం దేనికోసం వాడుతున్నాం? టు వెరీ ఆనెస్ట్, మనం దేనికోసం వాడుతున్నాం? చూసినప్పుడు చూడండి, చూసినప్పుడు మంచిది ఏదైనా చూడొచ్చు, బట్ మనం అందరం నెగటివ్ థింగ్స్ చూస్తాం. టు వెరీ ఆనెస్ట్, చాలా మంది టీనేజర్స్ ఏమొచ్చు కొన్ని అడల్ట్ కంటెంట్ కి అడిక్ట్ అయిపోయారు. చూసినప్పుడు చాలా మంది ఏమొచ్చు రీల్స్ కి అడిక్ట్ అయిపోయారు. విన్నప్పుడు బూతులే వింటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ మధ్యన ఎవడో ఒకడు వచ్చి రీల్స్ లో చెప్తున్నారు ఏంటంటే, నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మీకు బూతులు మాట్లాడొద్దు అని చెప్పినప్పుడు మీరు వాడికి చెప్పు తీసి కొట్టండి, బూతులు మాట్లాడడం వల్ల మీ లోపల ఉన్న స్ట్రెస్ పోతుంది అని చెప్తున్నారు. అసలు ఆ స్ట్రెస్ వచ్చిందే బూతుల వల్ల, టు బి వెరీ ఆనెస్ట్. అది ఎవరు మాట్లాడరు. మనుషులు చెప్తారు బూతులు తీస్తే ఒకేసారి మీ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, బూతులు బూతులు అంటే నేను లిటరలీ ఒక చాలా సింపుల్ అన్న, ఒక స్లాంగ్స్ మాట్లాడితే మీ మీ లోపల ఉన్న అగ్రెషన్ అనేది బయటకు వస్తుంది. ఓకే, బట్ ఇవన్నీ మన లోపల ఉంది ఎందుకు? దీనివల్లే. బూతులు అంటే ఏదో మనకి యాంగ్జైటీ రిలీజ్ చేసేది కాదు, అదొక నెగటివ్ థింగ్స్. ఓకే, ఎవరికైతే సంస్కారం లేదో వాళ్ళే మాట్లాడతారు, టు బి వెరీ ఆనెస్ట్. నా దృష్టిలో అంతే, నా దృష్టిలో అంతే. ఓకే, సో ఇప్పుడు మన ఇంద్రియాలని మనం ఎలా వాడుకుంటున్నాం? ముట్టినప్పుడు చూడండి, మన మన ఇంద్రియాల్లో, లైక్ టు బి వెరీ ఆనెస్ట్, నాకు నచ్చే మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియం ఉంచో ముట్టడం. ఓకే, టచ్ చేయడం. ఓకే, మనం ఏమి టచ్ చేయలేము, అన్ని టచ్ చేయగలుగుతాం. కళ్ళు లేనోడు, నోరు లేనోడు, వినకపోయినోడు, స్మెల్ చేయలేనోడు, వీళ్ళందరిలో కామన్ ఏంటంటే వీళ్ళు టచ్ చేయగలరు. వాళ్ళకి మనకి ఉన్న సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు టచ్ చేయగలరు. టచ్ చేసిన వెంటనే ఫీలింగ్ అర్థమవుతుంది. అలాంటిది మనం ఏంటి టచ్ చేస్తున్నాం? ఏంటి మనం టచ్ ఈ జనరేషన్ అనేది ఏం టచ్ చేస్తుంది? ఈ జనరేషన్ లో మల్టిపుల్ రిలేషన్ తీసుకొని మల్టిపుల్ ఫిజికల్ రిలేషన్స్ తీసుకుంటున్నారు. ఓకే, అలాంటి ఫిజికల్ టచ్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉంచో అంటే ఎలాంటి టచ్ తీసుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్ లో, టు బి ఆనెస్ట్, దీన్ని ఒక వర్డ్ లో చెప్పడం కొద్దిగా కష్టమే. ఓకే, నేను ఫస్ట్ ఎలాంటి టచ్ మనం తీసుకోవాలి దాన్ని చెప్తాను, దాంతో ఇది చెప్తాను. ఓకే, ఒక్కసారి ఒక్కసారి ఓకే, ఈ ఇసుకలోని గ్రాస్ పైన చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చెప్పులు విప్పేసి నడవండి. దానిలో వచ్చే ఫీలింగ్ వేరే, చెప్పులు వేసుకొని నడిచినప్పుడు ఫీలింగ్ వేరే. ఓకే, ఒక కొడుకు వాళ్ళ అమ్మని ముట్టినప్పుడు ఆ టచ్, ఆ ఫీలింగే వేరే. ఒక కొడుకు వాళ్ళ తండ్రిని ముట్టుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరే. ఓకే, సో ఎంత ఎంత పవర్ఫుల్ అయిన టచ్ ఇది. ఓకే, దాన్ని మేము దేనికి వాడతాం? ఫిజికల్ టచ్ కోసం, ఫిజికల్ నీడ్స్ కోసం వాడతాం, టు వెరీ ఆనెస్ట్. ఓకే, ఒకరిని లైక్ చాలా మంది అమ్మాయిని మొలెస్ట్ చేస్తున్నారు, అలాగే చాలా మంది అబ్బాయిలతో కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఓకే, సో నేను ఇది చెప్పడానికి రియల్ మీనింగ్ ఏంటంటే, మనకి దొరికిన ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలని మనం కరెక్ట్ గా వాడట్లేదు. అసలు మీరు కూడా వాడట్లేదు, నేను కూడా వాడట్లేదు. సో నిజమైన మీరు ఎవరు? నిజమైన మీరు ఈ శరీరం కాదు, దీని లోపల ఉన్న ఒక సోల్. ఓకే, బట్ మీరు బతికినంత కాలం ఈ శరీరం మీరు వాడుకోవాలి. ఈ శరీరం కంప్లీట్ గా మీరు వాడుకోవాలి. ఈ శరీరంని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి శరీరంని మనందరం కలిసి డిస్ట్రాయ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూసుకోండి. ఆఫ్టర్ దిస్ క్లాస్, లేకపోతే ఇప్పుడే చూడగలిగితే మిర్రర్ లో ఒకసారి మిమ్మల్ని మీరు చూడండి. ఒక్కసారి నిలబడండి, ఒకసారి చూడండి. మీ శరీరంలో కనిపిస్తా అందంని కాదు, ఎంత ఫిట్ గా ఉంది అది కాదు, జస్ట్ ఒకసారి చూడండి. మీ దగ్గర ఈ లోకంలో మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఉంది. ఇది ముట్టగలదు, వినగలదు, దీని లోపల అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది. అదే కానీ ఇది ప్రాపర్ గా ఫోకస్ చేస్తే ఈ లోకంలో ఉన్న మెటీరియల్స్ ని కూడా కంట్రోల్ చేయగలదు. ఈవెన్ మన పురాణాల్లో కూడా ప్రూవ్ అయి ఉంది ఏంటంటే, మనలో ఉన్న బాడీస్ లో ఉన్న చక్రాలని మనం కరెక్ట్ గా యూజ్ చేస్తే, కరెక్ట్ గా ఫోకస్ చేస్తే మనకి లైక్ కొన్ని సూపర్ హ్యూమన్ అబిలిటీస్ అనేది వచ్చేస్తుంది. టు బి ఆనెస్ట్ వస్తుంది.
నేను కూడా నమ్ముతా. ఎందుకు ఎందుకు వస్తుంది అంటే సైంటిఫిక్ గా నేను చెప్తాను. సైంటిఫిక్ గా చెప్తాను ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కణు, ప్రతి ఒక్క వస్తువు, అటమ్, ఈ శరీరంతో సహా. సో ఈ శరీరం అనేది ఈ లోకంతో ఆల్రెడీ కనెక్షన్ లో ఉంది. సోల్ ఈ లోకంతో కనెక్టెడ్ లేదు. సోల్ కి ఈ లోకంతో చూడండి ఎలాగుందంటే, నా దగ్గర 2 మొబైల్లు ఉన్నాయి కదా, ఈ 2 మొబైల్ కి కనెక్ట్ చేయాలంటే దీని లోపల పడాల్సింది సిమ్. ఓకే, సో నేను ఇక్కడ నుంచి మాట్లాడాలి, ఇక్కడ నుంచి వినాలంటే దీని లోపల పడాల్సింది సిమ్. అలాగే ఇది ఈ లోకం, ఇది ఈ లోకం, ఇది నా ఆత్మ. ఈ ఆత్మ ఈ లోకంతో ఎప్పుడు కనెక్ట్ అవ్వదు. ఓకే, సారీ కనిపించట్లేదేమో, సారీ సారీ, నేను కనిపించకుండా చెప్పేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర 2 మొబైల్ ఉన్నాయి. ఓకే, సో ఒక్క మొబైల్ ఏముంచో లైక్ ఈ లోకం అనుకుందాం, ఇంకో మొబైల్ ఏముంచో నా ఆత్మ. ఈ ఆత్మ ఈ లోకంకి కనెక్ట్ కావాలంటే దీని లోపల సిమ్ పడాలి. ఓకే, సో ఆ సిమ్ ఏంటి? ఈ శరీరం. సో ఈ లోకంలో ఈ ఆత్మ కానీ ఏదైనా పని చేసుకోవాలంటే దానికి ఈ శరీరం అనేది అవసరం. సో నిజంగా మీరు ఈ శరీరం కాదు, ఆత్మ. సో మిమ్మల్ని మీరు ఈ లోకంతో కనెక్ట్ చేయాలంటే ఈ శరీరం అవసరం. ఓకే, చాలా కాంప్లికేటెడ్ గా ఉందేమో. ఓకే, ఎవరికైనా కాంప్లికేటెడ్ గా అనిపిస్తే నాకు చెప్పండి ప్లీజ్. ఓకే, అలాగా మౌనంగా ఉండగలుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంటలెక్ట్ మాటలు. ఓకే, చాలా చాలా డీప్, ఇది చాలా డీప్ వెళ్తుంది అనమాట. ఓకే, అలాంటిది అలాంటిది ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను రాసిన చూడండి, రియల్ యు ఆత్మ. ఓకే, సో నిజంగా చెప్పుకుంటే ఈ శరీరం అనేది మనం కాదు, ఆత్మ అనేది మనం. ఓకే, మన లోపల ఉన్న సోల్ అనేది మనం. ఓకే, బట్ ఆ సోల్ కి ఈ లోకంలో కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కర్మాలు ఉన్నాయి. ఆ కర్మాలు పాటించాలంటే ఈ శరీరం అవసరం. ఈ శరీరం అవసరం అంటే ఈ శరీరంని మనం కరెక్ట్ గా వాడట్లేదు. అంటే మన సోల్ వాడాలనుకుంటుంది, బట్ మనం వాడట్లేదు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, మీ దగ్గర సామ్సంగ్ అల్ట్రా ఉంది, మీ దగ్గర ఐఫోన్ ఉంది, బట్ దాన్ని మీరు కంప్లీట్ గా వాడట్లేదు. చాలా మంది నా ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్ ఉంది, బట్ ఐఫోన్ కి రియల్ యూజ్ ఎవ్వరికి తెలియదు. ఏదో కెమెరాలు తీసి ఫోటోలు తీస్తారు, కానీ ఆ ఐఫోన్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఎవరికి తెలియదు. మీ మొబైల్లోనే, మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి, బట్ మీరు దాన్ని ఎందుకు వాడతారు? గేమ్ ఆడడానికి, రీల్ చూడడానికి, ఫోన్ చేయడానికి, వాట్సాప్ చాటింగ్ చేయడానికి, మెసేజ్ చేయడానికి, కంప్లీట్ అంతే. ఈ ఫోన్లో ఈ ఫోన్లో మీరు పీపీటీలు రెడీ చేయగలరు, ఈ ఫోన్లో మీరు వీడియోస్ ఎడిట్ చేయగలరు, ఈ ఫోన్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ పెట్టగలరు. ఈ ఫోన్లో మీరు అల్రామ్ పెట్టుకొని మీరు లైక్, ఒకప్పుడు మనుషులు అల్రామ్ కోసం ఒక క్లాక్, కాలింగ్ కోసం ఒక మొబైల్, క్యాల్కులేటర్ ఒక వేరేగా ప్రతిదీ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏముంచో, వెయిట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. ఓకే, జస్ట్ ఏ మినిట్. తరుణ్ భాయ్, హలో. ఓకే, ఐఎమ్ రియలీ సారీ, నా ఫ్రెండ్ కొద్దిగా ఎమర్జెన్సీ ఫోన్ చేశారు. సో టు బి వెరీ ఆనెస్ట్, ఈ మొబైల్లో ఉన్న కంప్లీట్ క్వాలిటీని మనం వాడట్లేదు. ఓకే, అలాగే ఈ శరీరంలో ఉన్న కంప్లీట్ క్వాలిటీని మనం వాడట్లేదు. మన ఆత్మ వాడాలనుకుంటుంది, బట్ మనం వాడనివ్వట్లేదు. ఎందుకు? మనం హ్యాపీనెస్ కోసం పరిగెడుతున్నాం. ఓకే, మీరు నేను కూడా, ఓకే, నేనేదో పెద్ద బాబాని కాదు, యోగిని కాదు, నేను కూడా అదే హ్యాపీనెస్ కోసం పరిగెట్టేవాడిని. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం పరిగెడుతున్నాను, బట్ నా కంట్రోల్లో నేను నన్ను తెచ్చుకుంటున్నాను. ఓకే, సో లెట్ మీ మూవ్. ఓకే, భగవద్గీత హ్యాస్ ఇట్స్ ఆన్సర్. ఓకే, భగవద్గీత శ్లోక్ నంబర్ 2, సారీ చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 13 లో దీని ఆన్సర్ ఉంది. ఏంటంటే, ఈ శరీరంకి అంతం ఉంటది, బట్ ఈ లోకంకి అసలు ఈ సోల్ కి అంతం ఉండదు. ఈ శరీరంకి ఈ లోకంలో ఒక లిమిటెడ్ టైం దాకా పని ఉంటది, దాని తర్వాత ఈ శరీరం అనేది పోతుంది. ఓకే, ఈ సోల్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. ఈ లోకంలో నథింగ్ ఈజ్ పర్మనెంట్, చేంజ్ ఈజ్ పర్మనెంట్ అంటారు కదా, ఆ చేంజ్ అనేది ఈ సోల్ ప్రతిసారి ఈ బాడీని చేంజ్ చేస్తూ ఉంటది. సో అందుకే ఇన్ కేస్ ఒక వ్యక్తి ఈ లోకం వదిలిసి వెళ్ళిపోతే, ఆ ఐదర్ 2 థింగ్స్ ఉంటుంది. ఈ శరీరంతో వాడు చేయాల్సిన కర్మాలన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటది, అప్పుడే వెళ్తాడు. లేకపోతే ఈ శరీరం తర్వాత ఇంకో జన్మ ఉంటది, అక్కడ వాడికి ఇంకో కర్మ చేయాలని ఉంటది, అప్పుడే వాడు వెళ్తాడు. ఐదర్ వాడి కర్మ కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే ఈ శరీరంతో ఉన్న కర్మాలు అయిపోవాలి, నెక్స్ట్ జన్మ ఎత్తి నెక్స్ట్ శరీరంతో పని ఉంటుంది. అలాగనమాట.
ఓకే. సో ఈ లోకంలో ఉన్న ఒకే ఒక సత్యం, అది ఆత్మ మాత్రమే. ఈ మాట చెప్పుకోవడానికి చాలా బాగుంటది, బట్ రియల్ లైఫ్ లో అంతగా పనికి రాదు. టు బి వెరీ ఆనెస్ట్, నేను నిజం చెప్తున్నా. ఓకే, ఎంతమంది ఋషులు, ఎంతమంది యోగిలు, ఎంతమంది బాబాలు చెప్పినా ఈ మాట వినడానికి బాగుంటది కానీ రియల్ గా బాగోదు. సడన్ గా మన ఫ్యామిలీలో మనకి నచ్చే వ్యక్తి ఎవరైనా చనిపోతే మనం వచ్చి మనం చెప్పలేము, అరే ఈ శరీరమే చచ్చిపోయిందిరా, ఆత్మ ఎప్పుడు కూడా ఉందిరా అని మనం చెప్పలేము. మీరేంటి, నేను భగవద్గీత చదివినా 10-15 సార్లు చదివినా కూడా ఆ మాట నేను చెప్పలేను, ఎందుకంటే నా లోపల కూడా ఎక్కడో ఒక చోట అటాచ్మెంట్ ఉంది. ఓకే, అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడు మనకి రియాలిటీ చెప్పాడు, రియాలిటీని ప్రాక్టీస్ చేయమన్నాడు. ఓకే, బట్ భగవంతుడు ఈ థింగ్స్ ని యాక్సెప్ట్ చేయగలుగుతారు, మనం చేయలేము, ఎందుకంటే మనం మనుషులం, మనం భగవంతులం కాదు. వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ హ్యూమన్స్. ఓకే, సో మనం ఒక థింగ్ ని చూడండి, ఇన్ కేస్ మీరు కానీ అనుకుంటున్నారు నేను భగవద్గీత నేర్చుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు, లేకపోతే నాకు ఎక్కడ కూడా శ్లోకం అర్థం కావట్లేదు, ఏదైతే అనుకుంటున్నారో మీ అందరికీ ఒక మాట చెప్తాను ఏంటంటే, మనం అందరం మనుషులం, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మేమందరం మిస్టేక్స్ చేస్తాం, మనందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయడం అనేది మన ఒక నేచర్, ఒక హ్యూమన్ అనే వాడిది నేచర్. ఓకే, సో ఇన్ కేస్ మీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏదైతే తప్పు అయిపోయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్షమించండి. టు వెరీ ఆనెస్ట్, ఫర్ గివ్ యువర్ సెల్ఫ్. దానికోసం ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ లో చూసి మిమ్మల్ని మీరు క్షమించండి ఫస్ట్. ఓకే, ఐ ఫర్ గివ్ యూ. నువ్వు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్, నేను చేసిన ప్రతి ఒక్క మిస్టేక్, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అలాగే క్షమాపణ ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. అలాగే ఈ మాట అనేది ఉంది కదా, అంటే ఈ శరీరం పర్మనెంట్ కాదు, సోల్ అనేది పర్మనెంట్. ఒక మనిషి ఒకసారి చచ్చిపోయిన తర్వాత వాడి కర్మ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ జన్మ ఎత్తుతాడు అని చెప్తారు. ఈ మాట చెప్పుకోవడం దాకే బాగుంటది, రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ లో చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కొంతమందితో పెరుగుతాం, వాళ్ళు కానీ సడన్ గా ఎక్కడికైనా వెళ్ళిపోతే, లేకపోతే వాళ్ళు కానీ ఏదైనా జరగకో అంటే ఏది జరగకూడదు అది జరిగితే మనం తట్టుకోలేము. ఓకే, చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, రీసెంట్ గా మా బావ కూడా చనిపోయారు. సో చెప్పడానికి బాగుంది, బట్ లోపల ఆ ఫీలింగ్ అనేది హర్టింగ్ గా ఉంటుంది. ఓకే, బట్ రియాలిటీ మాత్రం నాకు తెలుసు, బట్ ఆ లోపల ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, ఇన్ కేస్ మీరు కానీ అంటున్నారు నేను ఫీల్ అవుతున్నాను, సో నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, భగవద్గీత నేర్చుకున్నాను స్టిల్ ఫీల్ అవుతున్నాను అనుకుంటే అలాగే ఏం కాదు. భగవద్గీత మనకి రియాలిటీ నేర్పిస్తుంది. మీకు రియాలిటీ తెలుసు, బట్ ఇది హ్యూమన్ బాడీ, ఈ బాడీకి ఫీలింగ్స్ ఉంటాయి, అది ఫీల్ అవ్వాల్సిందే. ఓకే, సో ఎక్కడ కూడా ఎవడైనా ఏ ఎదవైనా వచ్చి చెప్పినా, నేను లిటరల్ చెప్పిన, ఏ ఎదవైనా వచ్చి చెప్పినా అరే ఫీల్ అవ్వకూడదురా భగవద్గీత చదివేవరా. నాకు చాలా మంది అంటారు, బ్రో నువ్వు భగవద్గీత చదివావు, నువ్వు ఎలా కోపపడతావు, నువ్వు ఎలాగా ఫీల్ అవుతున్నావు అని చెప్తారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను కూడా మనిషినే, నేను జస్ట్ రియాలిటీ ఏంటో నేను తెలుసుకున్నాను, బట్ మనిషిలాగా నా ఫీలింగ్స్ ని నేను ఫీల్ అవ్వడం ఇట్స్ ఎ నేచర్ థింగ్, ఇట్స్ ఎ నేచురల్ థింగ్. ఓకే, సో ద వైజ్ అండర్స్టాండ్ దిస్. The wise are not disturbed by the body changing, aging, or even death. Okay. Yes. ఓకే, సో మనలో చాలా మందికి ఒక దిగులు అనేది ఉంటుంది. ఓకే, మనలో చాలా మందికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఏంటంటే నా వయసు అయిపోతుంది, నాకు వైట్ హెయిర్స్ వచ్చింది, నాకు పట్టుతల వచ్చింది, లేకపోతే నేను ఫిట్ గా లేను అని ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్థితప్రజ్ఞుడు అనేవాడు దీనికి టెన్షన్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏజ్ అవుతుంది అని టెన్షన్ పడదు, నాకు వైట్ హెయిర్స్ వచ్చేస్తుంది అని టెన్షన్ పడదు. మనిషి జీవితం అన్నాక, ఈ శరీరం అన్నాక ఏజింగ్ ఇస్ ఎ నార్మల్ థింగ్. వైట్ హెయిర్స్ రావడం నార్మల్ థింగ్, పట్టతల రావడం నార్మల్ థింగ్, లావ్ అవ్వడం నార్మల్ థింగ్. ఓకే, మీరు దీన్ని కేర్ తీసుకోవచ్చు, న్యాచురల్ గా కేర్ తీసుకోవచ్చు, వర్కౌట్ చేయొచ్చు, బట్ దీని ఏజింగ్ ని ఆపలేదు. ఇప్పుడు నేను ఇలాగ ఉన్నాను, మేబీ కొంతమంది నేను అందంగా కనిపిస్తాను, కొంతమంది నేను అందంగా కనిపించను, నాకు నేను అందంగానే కనిపిస్తాను, బట్ ఈ అందం అనేది నేను చచ్చిన దాకా నాతో ఉండదు. ఏ మూమెంట్లో అయినా ఈ అందం పోవచ్చు, లేకపోతే నాకు ఒక 40-45-50 వచ్చినప్పుడు అందం అనేది పోతుంది. ఎంత మెయింటైన్ చేసుకున్నా అప్పుడు ఈ అందం ఉండదు. ఓకే, సో ఒక స్థితప్రజ్ఞుడికి ఒక మాట ఏం తెలుసు అంటే, ఈ శరీరానికి ఈ లోకంతో పని ఉంది, నిజమైన నేను సోల్. సో ఈ శరీరం అనేది ఏజింగ్ అవుతూ ఉంటది, ముసలిదై అవుతాం, ముసలోళం అవుతాం. ఓకే, దాంతో మనకి ప్రాబ్లం ఉండకూడదు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కానీ మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూస్తున్నారు, మీరు బ్లాక్ గా ఉన్నా, వైట్ గా ఉన్నా, మీకు పట్టతలో ఉన్నా, మీకు ముక్కు పొడుగ్గా ఉన్నా, ఇయర్ పొడుగ్గా ఉన్నా, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీరు ఒక మాట గుర్తు పెట్టుకోవాలంటే, ఇది శరీరం, ఈ శరీరం ఇలాంటిదే, దీన్ని ఎలాగుంది అలాగే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
అలాగే ఇక్కడ కృష్ణుడు ఇంకో మాట అన్నారు ఏంటంటే, చాప్టర్ 2లోనే ఒక మాట అన్నారు ఏంటంటే, ఎలాగైతే మనం బట్టలు మార్చుకుంటామో అలాగే శరీరం అనేది ఆత్మ మార్చుతూ ఉంటది. అంటే ఇప్పుడు నేను బ్లూ వేసుకున్నా, రేపు మార్నింగ్ రెడ్ వేసుకుంటాను. అలాగే ఈ లైక్ ఎప్పుడైతే ఈ శరీరం పాడైపోద్దో, ఈ శరీరం ఇంకా పనికి రాదు, అప్పుడు ఆత్మ అనేది ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంకి వెళ్తుంది. ఇప్పుడు జస్ట్ చెప్పాను, ఈ శ్లోకంలో కూడా అదే మీనింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ గీత మనకు ఒక నిజం నేర్పిస్తుంది. అదేంటంటే, మీ బాడీ, ఈ శరీరం అనేది మీరు కాదు, ఈ శరీరం అనేది నేను కాదు, ఈ శరీరం స్వాధీనంతే. బట్ నిజమైన నేను, అది నా మైండ్ లో కూడా లేదు. ఆ నిజమైన నేను ఒక సోల్, ఒక ఆత్మ. ఏ రోజైతే ఇది యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీ లైఫ్ ని, మీ బాడీని, మీ జీవితంని మీరు అలాగే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, టు వెరీ ఆనెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏముంచో, నేను ఎవరిని, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏముంచో, ఈ శరీరం మీరు కాదు, ఈ మైండ్ మీరు కాదు, ఈ థాట్స్ మీరు కాదు. ఈ శరీరం లోపల ఒక సోల్ ఉంది, ఆ సోల్ మీరు. ఈ శరీరంకి హ్యాపీనెస్ కావాలేమో, బట్ ఆ సోల్ కి మనశ్శాంతి కావాలి. అలాగే ఈ శరీరం కూడా మనశ్శాంతి కావాలి. టు బి వెరీ ఆనెస్ట్, ఈ శరీరం కూడా మనశ్శాంతి కావాలి. మన లోపల ఉన్న థాట్స్ కి యాక్చువల్లీ హ్యాపీనెస్ కావాలి. ఆ థాట్స్ ఏంటంటే, వాడు రిచ్గా ఉన్నాడు, నేను కూడా రిచ్ అవ్వాలి, వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు కూడా డబ్బులు ఎక్కువ ఉండాలి. ఆ థాట్స్ కి హ్యాపీనెస్ కావాలి. ఈ శరీరంకి, సోల్ కి మోస్ట్లీ మనశ్శాంతి కావాలి. ఓకే, సో నిజమైన మీరు, హూ యామ్ ఐఎమ్ ఎ సోల్, ఐఎమ్ ఎ సోల్. ఈ శరీరం నేను కాదు. హూ am ఐ దిస్ బాడీ? నో. am I దిస్ మైండ్? నో. ఇన్ రియల్ ఐఎమ్ ఎ సోల్, యు ఆర్ ఎ సోల్. సో ఒకలాగా చూసుకుంటే మీరు కూడా సోలే, నేను కూడా సోలే. సో మన అందరం, అంటే ఇప్పుడు ఈ లోకంలో ఒకరికొకరు చుట్టాలు ఎలాగవుతారు, డిఎన్ఏ ప్రకారంగా లేకపోతే రిలేషన్ ప్రకారంగా చుట్టాలు అవుతారు. బట్ ఎలాంటి డిఎన్ఏ లేకుండా, ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకుండా, ఓకే, మన అందరం ఒక్కటే. ఎలాగా? సోల్ వల్ల. మీ సోల్, నా సోల్ ఒక్కటే. ఒక్క లోపల ఉన్న సోల్ ఒక్కటే. మీ ఇంట్లో తిరుగుతూ ఉంటది కదా మౌస్, దాని లోపల ఉన్న సోల్, మీ సోల్ ఒక్కటే. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మీరు చికెన్ తినడం, లైక్ ఇప్పుడు మీరు చికెన్ తింటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది? ఎందుకంటే మేబీ నెక్స్ట్ జన్మలో మీరు చికెన్ లాగా పుట్టొచ్చు. సో ఒకసారి మీరు చికెన్ లాగా పుడితే మిమ్మల్ని ఒకళ్ళు తింటే మీకు ఎలా ఉంటుంది? చికెన్ లాగా పుట్టకపోయినా కూడా మీ ఈ శరీరంని ఒక మనిషి తింటే మీకు ఎలా ఉంటుంది? మీ శరీరంని కాకిలు తింటే ఎలా ఉంటుంది? సో అలాగనమాట. సో దట్స్ ద థింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి ఏంటంటే, ఈ శరీరం మీరు కాదు, మీ శరీరంలో ఉన్న ఒక సోల్, అది మీరు నిజంగా. ఓకే, ఈ థింగ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అలాగే ప్రతి మనిషిలో ఇప్పటి నుంచి మీరు ఇంకా కోపపడడం, ద్వేష చేయడం ఆపేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ రియలైజ్ అవుతారు ఏంటంటే, ఇది ఆ మనిషి కాదు, ఆ లోపల ఒక సోల్ ఉంది, ఆ సోల్ అనేది నిజం. అలాగే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటారంటే, పెద్దోళ్ళకి దండం పెట్టాలి, కాలు మొక్కాలి అని చెప్తారు. సో అక్కడ మనం దండం పెడుతుంది ఆ మనిషికో, ఆ వ్యక్తికో, ఆ ఎల్డర్ పర్సన్ కో కాదు. అక్కడ మనం దండం పెడుతుంది ఆ సోల్ కి. ఎందుకంటే ఆ సోల్ డైరెక్ట్ పరమాత్మతో కనెక్టెడ్ ఉన్నాడు. అందుకే మన హిందూ ధర్మంలో చెప్తారు, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ సోల్ అనేది దేవుడి నుంచి వస్తుంది, డివైడ్ అవుతుంది. ఆ సోల్ ఒక్కొక్క బాడీ సెలెక్ట్ చేసుకుంటుంది. సో అల్టిమేట్ గా ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఆ మనిషికి మనం దండం పెట్టాలి. అందుకే మీ మమ్మీ డాడీకి తప్ప మీ ఇంట్లో ఎవరిని మీరు దండం పెట్టరు అనుకోండి. ఇన్ కేస్ పెట్టట్లేదు అనుకోండి, పెట్టడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీ ముందు ఒక చిన్న పిల్లోడు ఉన్నా, నమస్కారం బాబు అని చెప్పండి. అలాగైతే మీ గ్రాటిట్యూడ్, మీ సంస్కారం కనిపిస్తుంది. ఆ చిన్నపిల్లోడు, వాడికి నేను దండం పెట్టడం ఏంటి? కాదు, చిన్నపిల్లోడైనా నమస్కారం బాబు అని చెప్పాలి. చిన్నపిల్లోడులో ఉన్న చూడండి, సోల్ పెద్ద చిన్న ఉండదు. సోల్ రిచ్, ఎల్డర్, ఓల్డర్, యంగర్ ఉండదు. సోల్ అన్ని ఈక్వల్, ఎనర్జీ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ అది ఒకటి ఉంది. ఓకే, చెప్తానండి, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, సో ద బాడీ చేంజెస్ బట్ యూ డోంట్. ఓకే, సో చూడండి ఇక్కడ, నేను ఇక్కడ లైక్ ఒక ఇమోజీస్ కూడా పెట్టాను. ఫస్ట్ మీరు ఒక చిన్నపిల్లలాగా బేబీ ఉంటారు, దాని టీనేజ్ లో ఉంటారు, అడల్ట్ అవుతారు, ఏజ్ అవుతారు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ శరీరం పెద్ద అవ్వచ్చు, బట్ మీ సోల్ పెద్ద, చిన్న, ఎల్డర్, యంగర్ అనేది ఉండదు. ఈ శరీరం పెద్ద అవుతుంది. ఇప్పుడు నేను అడల్ట్ ఏజ్ లో ఉన్నాను, రేపు మార్నింగ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోవచ్చు. బట్ నేనే కొన్ని ఇయర్స్ బ్యాక్ టీనేజ్ లో ఉండేవాడిని, నేనే కొన్ని ఇయర్స్ బ్యాక్ బేబీగా ఉండేవాడిని. సో ఈ
శరీరం అనేది చేంజ్ అవుతూ ఉంటది, బట్ ఈ సోల్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సోల్ అనేది స్టడీగా ఉంటది. ఓకే, మీ బాడీలో ఉన్న చూడండి ఇక్కడ రాశాను, వాట్ కీప్స్ చేంజింగ్. ఓకే, మీ బాడీలో ఉన్న హైట్, వెయిట్, స్కిన్ కలర్ అన్ని చేంజ్ అవుతుంది. పట్టుదల రావచ్చు, లేకపోతే మీరు బ్లాక్ అయిపోవచ్చు. ఓకే, ఐ సైట్ రావచ్చు, మేబీ మాట్లాడలేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. వాట్ కీప్స్ చేంజింగ్ యువర్ బాడీ, యువర్ మైండ్. ఇప్పుడు మన మైండ్ లోపల ఉన్న కోరికలు, డిజైర్స్ చిన్నవి కాదు. మన మైండ్ లోపల ఉన్న డిజైర్స్, కోరికలు అనేది ఎలా ఉంటదంటే, ఈ రోజు నాకు కార్ కావాలి, రేపు నాకు బెంజ్ కావాలి, దాని తర్వాత నాకు ఫరారీ కావాలి, దాని తర్వాత నాకు ప్రైవేట్ ఏరోప్లేన్ కావాలి, దాని తర్వాత ఇంకేదో కావాలి. అంటే ఎంత మీరు పైకి వెళ్తూ ఉంటారో డిజైర్స్ అలాగే పెరుగుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మీకు చాక్లెట్ కావాల్సి ఉండేది రూపాయలు, ఇప్పుడు మీకు 10 రూపాయలు లైక్ డైరీ మిల్క్ కావాలి. దాని తర్వాత ఎక్కడో మిఠాయి వాళ్ళలో, లేకపోతే స్టార్ బక్స్ లో కాఫీ కావాలి. సో మీ డిజైర్ అనేది పెరుగుతూ ఉంటది. ఎలాగలా మీ మైండ్ కొద్దిగా మెచ్యూర్ అవుతూ ఉంటుందో మీ డిజైర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీ బాడీ ఎలాగైతే ఏజ్ అవుతూ ఉంటుందో దాని డిజైర్స్ పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక 1 బిహెచ్కే ఇల్లు ఓకే, బట్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒంటరిగా ఉన్న 2 బిహెచ్కే కావాలి. ఎందుకు? నా సామాన్లు పెట్టుకోవాలి, ప్రైవసీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మీ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీ జడ్జ్మెంటల్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతుంది. చిన్నప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే జడ్జ్ చేసేవాళ్ళం. ఒక వ్యక్తి అని మూవీస్ చూస్తూ ఉంటాం కదా, ఒక వ్యక్తి విలన్ లాగా కనిపిస్తే ఆ చెడ్డోడు అని డిసైడ్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం మనుషులతో మాట్లాడుతున్నాం, వాళ్ళ స్టోరీ వినిన తర్వాత మనకి అర్థమవుతుంది. సో మన లోపల జడ్జ్మెంట్ అనేది, లాజిక్, ఇవన్నీ డెవలప్ అయ్యి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ రోజు ఒక మనిషి మనకి చెడ్డోళ్ళలా కనిపించవచ్చు, బట్ రేపు వాడు మంచోళ్ళలా కనిపిస్తారు. సో ఈ థింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన రోల్ మన లైఫ్ లో కూడా చేంజ్ అవుతూ ఉంటది. ఓకే, మన పేరెంట్స్ ముందు మనం చిన్న పిల్లలం, ఈ రోజు కూడా మన పేరెంట్స్ ముందు మనం చిన్న పిల్లలమే. ఓకే, మన స్కూల్లో మన టీచర్స్ కి ఈ రోజు కూడా మనం వాళ్ళకి స్టూడెంట్సే. ఓకే, మన ఎంప్లాయర్ కి మనం ఎంప్లాయీస్. ఓకే, అలాగే మన లైక్ తమ్ముడు చెల్లి ఎవరు ఉంటే వాళ్ళకి మనం అన్య, అక్క అలాగ అవుతాం. ఓకే, సో ఈ రూల్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మేబీ నేను మీకు టీచర్ లా కనిపించవచ్చు, బట్ ఏదో రోజు నేనే మీకు ఒక తమ్ముళ్ళ కనిపిస్తాను, నేనే మీకు ఒక అన్యలా కనిపిస్తాను, ఏదో ఒక రోజు నేనే మీకు ఒక ఎంప్లాయర్ లా కనిపిస్తానేమో. సో అది చేంజ్ అవుతూ ఉంటది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. బట్ ఈ చేంజ్ లో, ఇంత మార్పులో ఏది కాన్స్టెంట్ గా ఉంటది, ఏది స్టడీగా ఉంటది, అది ఏంటంటే ద ఇన్నర్ సెన్స్. ఐ, నేను నేను అనే వాడిని కాన్స్టెంట్ గానే ఉంటాను. సో భగవద్గీత ఎప్పుడు దాకా మీరు కానీ, ఎప్పుడు దాకా నేను చెప్పిందని మీకు కానీ అర్థమై ఉంటే, ఇప్పుడు దాకా మనం లిటరలీ భగవద్గీత చాప్టర్ 1 నుంచి 6 దాకా కంప్లీట్ చేస్తాం. 2 days లో చాప్టర్ 1 నుంచి 6 దాకా కంప్లీట్ నాలెడ్జ్ ని నేను సమరైజ్ చేశాను. 2 days లోపల మీకు లిటరలీ నేను చెప్తున్నాను ఏంటంటే, భగవంతుడు మీలో ఏమి చూడాలి అనుకుంటున్నాడు, మీరు మీ లోపల ఏం చూడాలనుకుంటున్నారో అది మనం ఈ 2 days లోని కవర్ చేసాం. ఎప్పుడు దాకా అదే కవర్ చేసాం. ఓకే, సో మీ లోపల ఉన్న మీరు ఎప్పుడు చేంజ్ అవ్వరు. మీ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతాయి, మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి, మీ హెయిర్ చేంజ్ అవుతుంది, మీ కళ్ళు చేంజ్ అవుతాయి, మీ కాలు పొడుగు అవుతాయి, మీ హైట్ పెరుగుతుంది, ఏదైనా చేంజ్ అవుతుంది. మీ డిసిజన్ మేకింగ్ స్కిల్ చేంజ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ మీ రిలేషన్ చేంజ్ అవుతుంది. బట్ మీరు అనేవారు చేంజ్ అవ్వరు. మీ లోపల చూడండి, నా లోపల ఏ సోల్ అయితే ఉందో ఈ రోజు కూడా అదే సోల్ ఉంది. నా లోపల చిన్నప్పుడు నేను ఎలాగ ఆలోచించేవాడినో ఇప్పుడు కూడా మేబీ కొద్దిగా చేంజ్ ఉండొచ్చు, బట్ ఆలోచించే వాడిని మాత్రం నేనే. సో అది చేంజ్ అవ్వదు. సో మేము ఏం చెప్పాం, ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్ బ్యాక్ దెన్, ఐ వాజ్ చైల్డ్ అండ్ యా. చూడండి, మనం లైక్ చాలా మంది చెప్పుకుంటారు ఏంటంటే, ఒకప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని, ఇప్పుడు నేను మారిపోయాను. ఒకప్పుడు నేను చెడు అలవాట్లో బానిసని, ఎప్పుడు నా మంచి అలవాట్లకి నేను రాజుని అని చెప్పుకుంటాం. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఒకప్పుడు నేను టీనేజర్ని, అందుకే తప్పులు చేశాను. ఇప్పుడు నేను ఒక అడల్ట్, అందుకే నేను తప్పు చేయట్లేదు. అక్కడ కూడా నేను నేనే, ఇక్కడ కూడా నేను నేనే. ఒకప్పుడు నేను ఒక వేరే పర్సన్, ఇప్పుడు ఒక వేరే పర్సన్ కాదు. ఒకప్పుడు కూడా నేనే, ఇప్పుడు కూడా నేనే. తప్పు చేసినప్పుడు కూడా నేనే, ఆ తప్పుని సరిదిద్దినప్పుడు కూడా నేనే. సో ఇక్కడ చేంజ్ ఏమి అవ్వట్లేదు, నేను అనే వ్యక్తి చేంజ్ అవ్వట్లేదు. సో అందుకే మీ లైఫ్ లో ఎప్పుడైతే మీరు తప్పు చేస్తే వెంటనే వెళ్ళి క్షమాపణ అడగండి. ఓకే, మీకు తెలుస్తుంది మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలిసిన వెంటనే మీరు వెళ్ళి క్షమాపణ అడగండి. చూడండి, ఈ కలియుగంలో మనుషులు మిమ్మల్ని చీట్ చేస్తారు. ఓకే, మనుషులు మీతో ఆడుకుంటారు, దానివల్ల మీకు బాధ కలగచ్చు. బట్
మీరు కూడా వాళ్ళకి చీట్ చేస్తే, మీరు కూడా వాళ్ళకి బాధ కలిగిస్తే మేబీ మీరు ఆనందం పొందొచ్చు, బట్ మనశ్శాంతి అనేది పొందలేరు. మీ మైండ్ లోపల ప్రతిసారి ఆ థింగ్ అనేది రన్ అవుతుంటే, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఎక్కడో ఒక చోట మీకు తెలుస్తుంది. ఈవెన్ ఈ రోజు చేసిన వెంటనే తెలియదేమో, 1 మంత్ 2 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్ కర్మ అనేది రిటర్న్ వస్తుంది. అది వచ్చినప్పుడు అప్పుడు మనం చాలా పెద్ద తప్పు చేసాంరా అని అనుకుంటాం. అప్పుడు బాధపడితే ఏమీ దొరకదు. సో ఈ లోకంలో బతకాలంటే, ఓకే, ఈ లోకంలో బతకాలంటే మీ పని ఏంటో మీరు చూసుకోండి. పక్కనున్నోడికి మీరు లిటరలీ నాలెడ్జ్ అనేది ఇవ్వద్దు, టు బి వెరీ ఆనెస్ట్, అంటిల్ అన్లెస్ దే వాంట్ ఇట్. ఇప్పుడు మీకు భగవద్గీత నాలెడ్జ్ కావాలని మీరు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. బట్ అదే ర్యాండమ్ పర్సన్ ని పిలిచి, దారా బాబు నేను నీకు భగవద్గీత చెప్తానని నేను ఎవ్వరికి చెప్పలేదు. ఈవెన్ మీరు కన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా వీడియోస్ చూస్తే ప్లీజ్ ఫాలో మీ అనే ఒక వర్డ్ కూడా ఉండదు. నేను చెప్పుకొని వెళ్ళాను అంతే, మనుషులు ఫాలో అయ్యారు అంతే. సో ఈ కలియుగంలో బతకాలంటే మీ పని ఏంటో మీరు చేయండి, మీ కర్మంని మీరు పాటించండి. ఒక్కడిని కెలకొద్దు. ఒక్కడు మిమ్మల్ని కెలికితే, ఫర్ ఎగ్జాంపుల్ అది కానీ ఫిజికల్ డ్యామేజ్ వస్తే, మీ ఫ్యామిలీ పరంగా ఏదైనా వస్తే అప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి తప్ప, మెంటల్ స్ట్రెస్ కి రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళ లైఫ్ దానిలోనే పోతుంది. ఓకే, సో అలాంటిది మీ మీ లోపల వస్తున్న ఈ చేంజెస్, మీ లైఫ్ లో వస్తున్న ఈ చేంజెస్ ని ఎవరు చూస్తున్నారు? హూ ఈస్ వాచింగ్ ది చేంజ్? ఓకే, సో ఇట్స్ యూ ద సోల్ దట్ అన్చేంజెస్. యా, చూడండి ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఫోటో చూస్తారు. ఓకే, మీరు చిన్నప్పుడు ఫోటో చూసిన తర్వాత మీరు ఏం అనుకుంటారంటే, ఓ మై గాడ్ నేను ఎంత క్యూట్ గా ఉండేవాడిని, నేను ఎలా ఉండేవాడిని అని అనుకుంటారు. ఓకే, సో ఆ మార్క్ ని చూసింది ఎవరు? ఓకే, మేబీ మనుషులు చెప్తారా చిన్నప్పుడు క్యూట్ గా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. సో అక్కడ వాళ్ళు మార్పుని చూడట్లేదు, అక్కడ మీ ఇంప్రూవ్మెంట్ ని చూశారు. అంటే చిన్నప్పుడు వీడు ఇలా ఉంటాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఆ ఇంప్రూవ్మెంట్ ని చూస్తారు. బట్ ఆ చేంజ్, ఆ మొత్తం ప్రాసెస్ ని చూసింది ఎవరు? చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా, మీరు కష్టాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు సంతోషంలో ఉండేదాకా, మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో అసైన్మెంట్ రాయడానికి కష్టపడిన రోజుల నుంచి ఇప్పుడు ఒక మంచి జాబ్లో మంచి శాలరీలో సెటిల్ అయిన దాకా ఎవరు ఆ చేంజ్ని చూశారు? ఆ చేంజ్ని చూశారు మీరు, నేను కాదు. అలాగే నా లైఫ్లో నేను ఎక్కడో 10 ఇయర్స్ నుంచి వీడియోలు చేస్తున్నా, ఇప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చారు. సో ఆ 10 ఇయర్స్ జర్నీని చూసింది ఎవరు? నేను, మీరు కాదు. సో నా పైన నాకు రెస్పెక్ట్ ఉండాలి. ఎవడో ఒక్కడు వచ్చి నాకు చెప్తాడు కమెంట్లో ఏంటంటే, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చెప్తుంది తప్పు అని చెప్తే అక్కడ నేను అఫెండ్ అవ్వకూడదు. ఎందుకంటే వాడు మొత్తం జర్నీ చూడలేదు. ఇప్పుడు మీలో ఎవరైనా నాకు అంటారు ఏంటంటే, అన్నా నువ్వు చెప్తుంది అబద్ధం అన్నా అని చెప్తారేమో. సో అక్కడ నేను అఫెండ్ అవ్వకూడదు. ఎందుకంటే రియాలిటీ ఏంటో నాకు తెలుసు. నా మొత్తం 10 ఏళ్ళు 10 ఇయర్స్ జర్నీని నేను చూశాను. నా మొత్తం 10 ఇయర్స్ జర్నీని నేను చూశాను. వాడు చూడలేదు, మీరు చూడలేదు. సో అక్కడ వాడు తప్పు లేదు, వాడు దాని నాలెడ్జే లేదు కాబట్టి వాడు అలా చెప్పుకొని వెళ్ళిపోయాడు. సో అక్కడ మీరు కానీ రియాక్ట్ అయితే, సో ఒక మనిషి వచ్చి మీకు తిట్టారు కాబట్టి మీరు రియాక్ట్ అయితే అక్కడ తప్పు మీది అవుతుంది. ఎందుకంటే వాడి దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు తిట్టేస్తున్నాడు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు సైలెంట్గా ఉంటారు. అట్లీస్ట్ వాడికి చెప్పొచ్చు, బుద్ధి చెప్పొచ్చు, అంటే బ్రో అలా కాదు ఇలా కాదు అని చెప్పొచ్చు. బట్ ఇన్ కేస్ అది కానీ అంత ఇంపార్టెంట్ కాకపోతే వదిలేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సారీ మీకు చాలా టైం తీసుకున్నా. ఓకే, ఇట్స్ ఓకేనా? ఇంకా జస్ట్ ఒక 4 స్లైడ్స్ ఉన్నాయి. ఇస్ దట్ ఓకే? కంటిన్యూ చేద్దాం. ఇంకా 4 స్లైడ్స్ ఉన్నాయి. హలో హలో, వినిపిస్తుందా అసలు? లేకపోతే నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను, ఎవరు వినిపించట్లేదా? హలో, ఓకే, లైక్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ. ఓకే, సో ఇప్పుడు మన లైక్ ఇది మనం ఇప్పుడు దాకా నేను మాట్లాడింది భగవద్గీత ప్రకారంగా, బట్ మన సైన్స్ ఏం చెప్తుంది? సో భగవద్గీత అనేది పూర్తిగా ఎవరు నమ్మరు, టు బి వెరీ ఆనెస్ట్. భగవద్గీత మన గ్రంథాలని పూర్తిగా ఎవరు నమ్మరు అంటిల్ అన్లెస్ సైన్స్ వచ్చేదాకా. ఓకే, మనుషులు సైన్స్ నే నమ్ముతారు, భగవద్గీతని నమ్మరు. మనుషులు ఎలాగున్నారంటే, నేను కళ్ళుతో చూసేది నేను నమ్ముతాను, ఎవరో చెప్పింది నేను వినను అని చెప్తారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, కొన్ని థింగ్స్ ఈ కళ్ళులకి కనిపించవు, బట్ అది ఉన్నాయి. ఈ ఎయిర్ ఈ కళ్ళులకి కనిపించదు, కానీ అది ఉంది. భగవంతుడి మీద నమ్మకం ఈ కళ్ళులకి కనిపించదు, బట్ అది ఉంది. ఓకే, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదో ఒక శక్తి వచ్చి మనల్ని కాపాడుతుంది, ఏదో ఒక పర్సన్ వచ్చి మనల్ని కాపాడుతాడు. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? అది విజ్డమ్ నుంచి వస్తుంది, అది భక్తి నుంచి వస్తుంది,
అది ఉంది బట్ మనకి కనిపించదు. మా అమ్మ నాన్నకి మన పైన ప్రేమ ఉంది, అది మనకి కనిపించదు బట్ అది ఉంది. ఈ బాడీ లోపల ఒక ఎనర్జీ సోర్స్ ఉంది, అది మనకి కనిపించదు బట్ అది ఉంది. ఓకే, భగవద్గీత మొత్తంగా చూసుకుంటే మీరు అదొక కంప్లీట్ స్పిరిచువల్ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, భగవద్గీత ప్రతిసారి మీతో మాట్లాడుతుంది స్పిరిచువల్ జర్నీ గురించి, బట్ మన సైన్స్ కూడా కొన్ని థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సైన్స్ లో ఒకటి ఉంటుంది, ఎనర్జీ మీద ఒక చిన్న థియరీ ఉంది ఏంటంటే ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నైదర్ బి డిస్ట్రాయిడ్. ఓకే, ఎనర్జీ అంటే ఏంటి? ఓకే, సో కైండ్ ఆఫ్ ఇట్స్ ఏ invisible like invisible some element, okay, which is very similar to soul. So to be very honest, soul అంటేనే ఎనర్జీ. ఓకే, టు బి వెరీ సిమిలర్. నేను చెప్తున్నా, మన లోపల ఆత్మని మీరు ఒక ఎనర్జీ లాగా చూడొచ్చు. దీన్ని మీరు పుట్టించలేరు, దీన్ని మీరు చంపలేరు. ఓకే, సో మన మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎన్డీఈస్. ఓకే, కొన్ని డాక్యుమెంటెడ్ కేసెస్ లో ఓకే ఈ ఎనర్జీ అనేది బాడీ దగ్గర ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే చూడండి కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే చూడండి ఇక్కడ రాస్తుంది ఫ్లోటింగ్ అబౌవ్ దేర్ బాడీస్, వాచింగ్ డాక్టర్ పర్ఫార్మింగ్ సర్జరీస్, ట్రావెలింగ్ త్రూ ఏ టనల్ ఆఫ్ లైట్. దిస్ సజెస్ట్ ది కాన్షియస్నెస్ మే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ బ్రెయిన్ అండ్ బాడీ. ఓకే, సో ఎలాగంటే మన సైన్స్ కూడా ఒక్కొక్క చోట్ల ఏం చెప్తుందంటే కొన్ని డాక్టర్స్ అది ఎక్స్పీరియన్స్ చేశారు. ఒక మనిషి చచ్చిపోయినప్పుడు వాడి సోల్ అక్కడే ఉంటుందని, అక్కడ బాడీ పైన ఫ్లోట్ అవుతుందని. అలాగే కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తారంటే మేము సర్జరీ చేసినప్పుడు మా చుట్టుపక్కల ఏదో ఒక సోల్, ఏదో ఒక ఎనర్జీ నడడం చూడడం మేము కొద్దిగా గమనించామని. ఓకే, సో అలా చెప్తూ ఉంటారు. ఓకే, సో చాలా మంది ఈవెన్ కొంతమంది కోమా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చెప్తారంటే, మీరు కొన్ని ఇంటర్వ్యూస్ చూడండి, కోమా నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఒక లైట్ నుంచి పాస్ ఆన్ అయ్యి వచ్చాను అని చెప్తారు. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ ఇది సైంటిఫిక్ మాటలు, ఇవన్నీ సైంటిఫిక్ మాటలు. బట్ దీని గురించి మన పురాణంలో ఏం రాస్తుందంటే ఒకప్పుడు మన ఋషులు ఓకే సోల్ టు సోల్ ట్రావెలింగ్ చేసేవారు. అంటే వాళ్ళ ఆత్మని వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ప్రాపర్ మెడిటేషన్తో వాళ్ళ సోల్ని బయటికి తీసి ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళేవారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోరీస్లో ఏముందంటే కొంతమంది, ఆ రిషి పేరు నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళ బాడీని మెడిటేషన్ స్టేట్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ సోల్తో బయటికి వచ్చి కైలాస్కి వెళ్ళి అక్కడ దేవుణ్ణి పూజించి మళ్ళీ తిరిగి వచ్చేవారంట. ఓకే, లేకపోతే ఈ వరల్డ్ కి పరిక్రమాలు చేసేవారు. ఓకే, సో అలా కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మన పురాణంలో. ఓకే, సో సైంటిఫిక్ గా మన పురాణాన్ని కంపేర్ చేస్తే రెండు సిమిలర్ గానే ఉంటది. ఓకే, బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే సైన్స్ ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది, మన పురాణంలో ఎప్పటి నుంచి రాస్తుంది. ఓకే, ఓకే, కొంతమంది చూడండి ఇక్కడ నేను ఇంకోటి మెన్షన్ చేశాను, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ కొన్ని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. ఓకే, ఇది ఎలాగంటే మీరు కొన్ని హారర్ మూవీ చూస్తుంటారు. ఓకే, కొంతమంది లైక్ ఇప్పుడు కరెంట్ ప్రెసెంట్ లైఫ్ లో కూడా చాలా మంది చెప్తారు ఏంటంటే నేను మా ఇంట్లో ఆత్మని ఫీల్ అయ్యాను, మా ఇంట్లో నేను దెయ్యంని చూశాను, ఒక ఆబ్జెక్ట్ లా మూవ్ అవ్వడం చేశాను, అది చూశాను, ఇది చూశాను, చాలా మంది చాలా విషయాలు చెప్తారు. కొంతమంది అయితే ఏంటంటారంటే కోమాలో ఉన్న మనుషులు ఏంటంటే నేను నా బాడీ బయటకు వచ్చి నా బాడీని చూశాను, మీ అందరూ యాడ్డం చూశాను, దాని ఒక లైట్ టనల్ నుంచి పాస్ అయ్యి నేను మళ్ళీ నా శరీరంకి వచ్చాను. చూడండి సైన్స్ లో ఈ మాటలు అనేది ఉంది. ఓకే, సో ఎక్కడో ఒక చోట ఈ సైన్స్ కూడా కనిపెట్టలేని కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక మాట ఉంది, వేర్ సైన్స్ స్టాప్స్, ఎక్కడ సైన్స్ ఆగిపోద్దో అక్కడ నుంచి స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. టు బి వెరీ ఆనెస్ట్, మనం మన కళ్ళుకి కనిపించేదే నమ్ముతాం. ఓకే, మనం మన కళ్ళులకి, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ కళ్ళులకి కనిపించేదే నమ్ముతాడు. బట్ రియాలిటీగా ఈ లోకంలో చాలా 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 థింగ్స్ ఉన్నాయి, అది మనకి తెలియదు. దానిలో మాక్సిమం థింగ్స్ మన లోపల ఉంది, అది మనకి అస్సలు తెలియదు. మన లోపల సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంది, అది మనకి తెలియదు. అది అన్లాక్ చేయాలంటే మనకి మన లోపల ఉన్న చక్రాస్ ని అన్లాక్ చేయాలి. అది అన్లాక్ చేయాలంటే మనకి మెడిటేషన్ తెలియాలి. దాని గురించే ఇప్పుడు ఆన్లైన్ మనం లైక్ ఇన్స్టాగ్రామ్ లో నేను చెప్తున్నాను చాప్టర్ 6 లో మెడిటేషన్ గురించి. సో కంప్లీట్ గా మీరు చూస్తారంటే చాప్టర్ 1 నుంచి 6 దాకా నేను కంప్లీట్ సమ్మరీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణుడు కంప్లీట్ గా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కృష్ణుడు యాక్చువల్లీ మీరెవరో, మీ కర్మం ఏంటో దాని గురించి మాట్లాడుతున్నారు. మీ కర్మం లిమిటెడే ఉన్నాయి, దాన్ని పాటించడం మీ కర్తవ్యం, మీ ధర్మం.
ఓకే, బట్ ఆ కర్మంని పాటించినప్పుడు ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఈవెన్ ఈ శరీరంతో కూడా మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఈ శరీరం మీరు కాదు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ లో ఏముందంటే ద లా ఆఫ్ కన్వర్సేషన్ ఇన్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, ఇప్పుడే చెప్పాను. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మన బాడీ ఇప్పుడు కూడా ఎలా ఫంక్షన్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. ఓకే, ఓకే, మన సైన్స్ చెప్తుంది ఏంటంటే హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది, ప్రతి చోటకి బ్లడ్ వెళ్తుంది, బ్రెయిన్ పని చేస్తుంది, అన్ని చేస్తున్నాయి. బట్ మన బ్రెయిన్ లోపల కొన్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు కానీ చూస్తారనుకోండి, ఇవన్నీ ఓకే, సైన్స్ ప్రకారంగా ఓకే, బట్ ఈ బాడీ అనేది ఎలాగ పని చేస్తుంది, దీని దగ్గర ఎవరి దగ్గర ఇప్పుడు హార్ట్ పంపు చేస్తుంది, బట్ అది పంపు చేయాలి అని దాన్ని కంట్రోల్ ఎవరు చేస్తున్నారు? అది తన మాటకి, ఇప్పుడు ఈ హార్ట్ అనేది తన మాటకి దాన్ని స్టార్ట్ అయ్యి ఉండదు కదా. ఇప్పుడు ఈ లోకంలో మీరు కానీ సైన్స్ ప్రకారంగా చూస్తే ప్రతి దానికి స్టార్ట్ అవ్వడానికి ఒక పుష్ కావాలి. ఇప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, దానికి ఎలక్ట్రిక్ ఎనర్జీ కావాలి. ఇంట్లో బల్బ్ అని వెలుగుతుంది, దానికి కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీ కావాలి. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ పీకేస్తే అది వెలుగుతుంది, ఇది రన్ అవుతుంది. సో అలాంటిది ఈ బాడీ వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ ఎలాగ రన్ అవుతుంది, నేను ఇంతలాగా ఎలాగ మాట్లాడగలుగుతున్నాను? సో దిస్ ఈస్ సంథింగ్ దట్ సైన్స్ హ్యావెంట్ ఎక్స్ప్లోర్డ్ యెట్. ఇప్పుడు కూడా సైన్స్ దీనిలో పని చేస్తూ ఉంది. అలాగే సైన్స్ ఇప్పుడు కూడా స్పిరిచువాలిటీ, సోల్స్, ఇవన్నీ మీద పని చేస్తూ ఉంది. సో నేను సైంటిస్ట్ ని కాదు, నేను యోగిని కాదు, నేను బాబాని కాదు, బట్ నేను కృష్ణుడి మాటలు నేను నమ్ముతాను కాబట్టి ఐ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్. ఐ యాక్సెప్ట్ దట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. మీలో ప్రతి ఒక్కరు డిఫరెంట్, ప్రతి ఒక్కరికి ఈ లైఫ్ లో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఏదో ఒక పని అనేది ఉంది. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఇక్కడ శ్లోక్ నంబర్ 20 సోల్. ఓకే, సేమ్ థింగ్. ఓకే, మీరు కానీ ఈ ఈ ఈ లైక్ ఈ థియోరీని చూస్తే ద లా ఆఫ్ ఎనర్జీలో ఏంటంటే ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని మన సైన్స్ లో చెప్పారు. ఓకే, సేమ్ థింగ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నెంబర్ 20లో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే ద సోల్ ఇస్ నెవర్ బోర్న్, నెవర్ డై. ఓకే, సేమ్ మాటే కృష్ణుడు చెప్తున్నారు. సో టు బి వెరీ ఆనెస్ట్, ఈ ఎనర్జీ, సోల్ అనేది ఒకేలాగా పనిచేస్తుంది. అలాగే నా నమ్మకం ఏంటంటే రెండు ఒక్కటే, మనం జస్ట్ వేరే వేరే పేరుతో పిలుస్తున్నాం అంతే. రెండు ఒక్కటే, బట్ వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాం. ఓకే, అన్బోర్న్, అజా, ఎటర్నల్, ఇలాగ చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, సో ఒకలాగా మీరు కానీ చూసుకుంటే ఎనర్జీ గురించి మన సైన్స్ చెప్తుంది, సోల్ గురించి మన భగవద్గీత చెప్తుంది. ఓకే, రెండు వెనక ఉన్న మాటలు ఒక్కటే. ఓకే, సో కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఓకే, ఇప్పుడు రియల్ ఐడెంటిటీ, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ వెహికల్ విత్ ది డ్రైవర్. ఓకే, సో మన రియల్ ఐడెంటిటీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, టెంపరీ ఐడెంటిటీ. టెంపరీ ఐడెంటిటీ ఎలాగంటే, నేను ఒక స్కూల్లో, కాలేజ్లో చదివిన దాకే, నేను ఒక కంపెనీలో చదివిన లైక్ పని చేసిన దాకే అక్కడ నాకు ఒక టెంపరీ ఐడి కార్డ్ ఇస్తారు. 1 year తర్వాత ఆ ఐడి కార్డ్కి వ్యాలిడిటీ ఉండదు. నేను కంపెనీ వదిలేసిన వెంటనే 1 year తర్వాత ఐడి కార్డ్కి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు 10th క్లాస్లో మీకున్న ఐడి కార్డ్ పట్టుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళి నేను స్టూడెంట్ అని చెప్తే ఎవరైనా వింటారా? వినరు. ఓకే, మీరు పాత కంపెనీలో పనిచేసే ఐడి కార్డ్ పట్టుకొని నేను కంపెనీలో పాత ఎంప్లాయ్ అని చెప్తే ఎవరైనా వింటారా? వినడు. సో అది టెంపరీ ఐడి కార్డ్. సో మనకి ఉన్న టెంపరీ ఐడి కార్డ్ ఏంటంటే మన పేరు, మన జెండర్, మన ఏజ్. ఓకే, మన ప్రొఫెషన్, మన డిగ్రీ, మన సోషల్ రోల్. ఓకే, మన పేరు. సో నేను చెప్తున్నా, సోషల్ మీడియాలో మనుషులు ఎలా కొట్టుకుంటారంటే జెండర్ వైజ్ కొట్టుకుంటారు. అమ్మాయిలు ఆ అబ్బాయిల మీద చెప్తారు, అబ్బాయిలు అమ్మాయిల మీద చెప్తారు. అలాగే ప్రొఫెషన్ వైజ్ కొట్టుకుంటారు. నేను సూటు బూటు వేసుకుని ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను, నువ్వేమంచో గార్బేజ్ ఎత్తుతున్నావు, అలా మాట్లాడతారు. కొంతమంది ఏమంచో నా డిగ్రీ ఉంది, నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు అని చెప్పుకుంటారు, పోల్చుకుంటారు. ఓకే, కొంతమంది సోషల్ రూల్స్ ఎలాగంటే నేను హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, మీ ధర్మం అది ఇది అని కొట్టుకొని చేస్తారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఇవన్నీ టెంపరీయే. చచ్చిపోయిన తర్వాత ఎవడు హిందూ ఉండదు, ఎవడు ముస్లిం ఉండడు. చచ్చిపోయిన తర్వాత ఎవడు దగ్గర ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా ఏం పనికి రాదు. చచ్చిపోయిన తర్వాత మీ పేరేంటో ఎవరు, ఈవెన్ చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని మీ పేరుతో పిల్లలు, డెడ్ బాడీ వచ్చిందిరా, డెడ్ బాడీని ఎత్తండ్రా, డెడ్ బాడీని అక్కడ పడియనరా అని చెప్తారు తప్ప స్వాధీన్ వచ్చాడు రా, స్వాధీన్ అక్కడికి పెట్టుకునే చెప్పరు. మీరు బతుకున్న దాకే మీ పేరుకు విలువ ఉంది, మీ జెండర్కి విలువ ఉంది. మీరు చచ్చిపోయిన తర్వాత మీరెవరో, మీ పేరెవరో. అలాగే రియల్గా మీరెవరు, రియల్గా మీరు ఒక సోల్, దానికి ఒక విలువ ఉంది. రియల్గా మీ కాన్షియస్నెస్ మీరు తెలుసుకోవాలి. ఓకే,
రియల్ గా యూఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఇది మరీ అంత డీప్ గా చెప్పును. ఓకే, యూఆర్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ, యూఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ ఎ గాడ్, బట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ గాడ్. మీ పని వచ్చి దేవుడికి సర్వ్ చేయడం. మీరు సర్వెంట్ అంటే దేవుడు కింద కాదు, మీరు దేవుడు, మీ లోపల ఉన్న సోల్ దేవుడు ఒక్కటే, బట్ మీ పని ఏముంచో సర్వ్ చేయడం అంతే. ఓకే, సో ఎక్కడ కూడా దేవుడు కంప్లీట్ గా నువ్వు నా బానిసవి, నువ్వు నా లైక్ సర్వెంట్వి అని చెప్పడు. కృష్ణుడు ప్రతిసారి ఏం చెప్తున్నా అంటే, నీ లోపల ఉన్న ఆత్మ నా లోపల ఉన్న ఆత్మ ఒకటే, నా కార్యం వేరే నీ కార్యం వేరే. నా లోపల ఉన్న ఆత్మ మనోజ్ గారి లోపల ఉన్న ఆత్మ ఒక్కటే, కానీ నా కార్యం నేర్పించడం, మనోజ్ గారి కార్యం ప్రెసెంట్ గా నేర్చుకోవడం. బట్ ఏదో ఒక టైంలో ఇది రివర్స్ అయిపోతుంది. మనోజ్ గారు నన్ను నేర్పిస్తారు, నేను నేర్చుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియల్ ఐడెంటిటీని మీరు చూడడం స్టార్ట్ చేయండి. సో నిజంగా మీరెవరు? యు ఆర్ ఏ సోల్. మీకు ఒక కాన్షియస్నెస్ ఉంది. అసలు ఈ లోకం నుంచి ఈ ప్రాబ్లంకి పైన రండి. ఓకే, ఈ లోకంలో ఉన్న స్ట్రెస్ నుంచి పైకి రండి. ఓకే, మీ లైఫ్లో ఉన్న డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి పైకి రండి. దానిపైన చాలా పెద్ద లోకం ఉంది. మీరు చాలా చిన్న రూమ్ లో ఉండిపోతున్నారు. లిటరలీ మీరు ఇంత రూమ్ లో ఉండిపోతున్నారు. దాని లోపల మీ హ్యాపీనెస్ ఉంది, మీ సాడ్నెస్ ఉంది, మీ యాంగ్జైటీ ఉంది, మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద లోకం అనేది ఉంది. ఓకే, సో నిజంగా ఈ శరీరంకి వచ్చే ప్రాబ్లం చాలా చిన్నది. ఓకే, మీ లైఫ్ అనేది చాలా పెద్దది. ఈ సోల్ అనేది చాలా 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 పెద్దది. సో ఈ కంప్లీట్ క్లాస్ ని నేను ఎండ్ చేస్తున్నాను ఒక చిన్న కొటేషన్ తో. యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్ హ్యావింగ్ ఏ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, ఈ కోట్ అనేది నాకు తెలిసి లైక్ మీలో ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ లైఫే మారిపోద్ది. ఈ కోట్ ఒకసారి మీరు అర్థం చేసుకున్న తర్వాత ఓకే, మీరు మీరు మనిషి, ఇన్ కేస్ మీరు కానీ అనుకుంటున్నారు నేను మనిషిగా భగవద్గీత నేర్చుకొని స్పిరిచువాలిటీ నేర్చుకుంటాను అని అనుకుంటే తప్పు థింకింగ్. ఓకే, మీరు స్పిరిచువాలిటీని నేర్చుకోవట్లేదు, మీరు ఆల్రెడీ స్పిరిచువల్ గా ఉన్నారు. హ్యూమన్ లైఫ్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు తెలుసుకుంటున్నారు ఏంటంటే మీరు స్పిరిచువల్ గా ఉన్నారని. ఎలాగంటే ఈ హ్యూమన్ లైఫ్ లో అంటే మన 100 years లైఫ్ లో మనం స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఓకే, మన కంప్లీట్ స్పిరిచువల్ జర్నీలో ఈ హ్యూమన్ లైఫ్ అంటే 100 years ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంతే. సో లైఫ్ అంటే హ్యాపీగా ఉండడం కాదు. లైఫ్ అంటే ప్రతి ఒక్క ఫీలింగ్ ని ఫీల్ అవ్వడం, ప్రతి ఒక్క ఎమోషన్ ని అర్థం చేసుకోవడం, బాధపడడం, హ్యాపీగా ఉండడం, కోపపడడం, యాంగ్జైటీ పడడం, ప్రతి ఒక్క ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది లైఫ్. లైఫ్ అంటే నేను సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం కాదు. లైఫ్ అంటే ప్రతి దాన్ని ఫీల్ అవ్వడం, ప్రతి ఎమోషన్ ని అర్థం చేసుకొని డిసిషన్స్ తీసుకోవడం, అలాగే మనశ్శాంతి వైపు మనం నడుస్తూ ఉంటాం. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తున్నా, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు మనం. ఒక స్పిరిచువల్ బీయింగ్ లాగా హ్యూమన్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ రియల్ లైఫ్. ఇన్ రియాలిటీ వీఆర్ సోల్స్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మన లోపల ఉన్న సోల్ ఏముంచో హ్యూమన్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మనం సోల్ ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, అంటే ఈ హ్యూమన్ బాడీ సోల్ ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. సో ఈ మాట అర్థం చేసుకుంటే లైక్ దీని తర్వాత మీ లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీకు లైక్ వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. సో మీ లైఫ్ లో ఎంత పెద్ద, మీరు ఎలాంటి ఇల్లులో ఉన్నా, ఎలాంటి స్టేట్ లో ఉన్నా, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఇది మీ కర్మం తాలూకా లైక్ రిజల్ట్స్. ఓకే, అలాగే ఇది పర్మనెంట్ సిచ్యువేషన్ కాదు. మీ లైఫ్ లో ప్రతిరోజు మీకు బాధలు రావు, ప్రతిరోజు మీకు సంతోషం అనేది రాదు, ప్రతిరోజు కోపం రాదు, ప్రతిరోజు కామ్గా ఉండలేరు. బట్ ప్రతిరోజు మనశ్శాంతిని మీరు పొందొచ్చు, మీరు మెడిటేషన్ చేసుకొని పొందొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ చెప్పే ముందు, మీలో చాలా మంది వాళ్ళ డైలీ షెడ్యూల్ నాకు పంపించారు కదా. నేను చూసిన కామన్ థింగ్ ఏంటంటే మీరు అందరు లెగుస్తున్నారు, మీ డైలీ పనులు చేసుకుంటున్నారు. ఓకే, చాలా మంది లైక్ నాకు పంపించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే చెప్పారు ఏంటంటే, అన్న మీ క్లాస్ టైంలోనే నేను కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాను, లైక్ మనశ్శాంతిగా ఉంది అని చెప్పారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను చెప్తున్నాను ఏంటంటే డైలీ మార్నింగ్ లెగిసిన వెంటనే కొద్దిగా మెడిటేషన్ చేయండి. ఓకే, కొద్దిగా అయినా మెడిటేషన్ చేయండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్ రిక్వెస్ట్. నేను ఆ మెడిటేషన్ తాలూకా ఒక టాస్క్ ని ఫస్ట్ బ్యాచ్ లో ఇచ్చాను. సేమ్ టాస్క్ ని నేను మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను.
సో నేను మీ అందరికీ పర్సనల్ గా మెసేజ్ పెట్టి ఆ టాస్క్ గ్రూప్ లో లేకపోతే పర్సనల్ గా మెసేజ్ పెట్టి ఆ టాస్క్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఆ టాస్క్ ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ఆ టాస్క్ ముందు నుంచి తెలుసు. 5 words పాజిటివ్ గా రాసుకోవాలి నైట్ పడుకునే ముందు. మార్నింగ్ లేచిన వెంటనే ఆ 5 words ని మళ్ళీ రిపీట్ చేయాలి. సేమ్ టాస్క్ ని కొత్త మనుషులకి నేను పంపిస్తాను. ఓకే. సో ఈ మొత్తం క్లాస్ లో నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజమైన మీరు ఈ శరీరం కాదు, నిజమైన మీరు ఈజ్ ఎ సోల్. ఓకే. సో మీ కర్తవ్యాల్ని మీరు నేర్చుకోండి, మీ కర్తవ్యాల్ని మీరు తెలుసుకోండి, దాన్నే పాటించండి. ప్రాబ్లం అనేది చాలా చిన్నది, దానిలోనే ఇరుక్కుపోవద్దు. ఓకే. లైఫ్ లో హ్యాపీనెస్ ని వెతకొద్దు, మనశ్శాంతిని వెతకండి. ఓకే. సో రేపు మన క్లాస్ సేమ్ టైమింగ్ కి ఉంటుంది. ఓకే. 7:30కి పెట్టుకుందాం మళ్ళీ. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. అలాగే నేను చాలా మంది టైం తీసుకున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగొచ్చు. ఓకే. ఐఎమ్ స్టాప్ షేరింగ్ ది స్క్రీన్. ఓకే. ఆల్రెడీ 9:12 అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ, నేను మీకు చాలా టైం తీసుకున్నాను. ఎవరికైనా ఏదైనా పర్సనల్ గా డౌట్ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, లేదు ఇక్కడ అడగగలరు అంటే అడగండి, పర్లేదు. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా అడగండి. హలో. చూడండి, ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు పర్సనల్ ఇంటరాక్షన్ కోసమే. ఓకే. మీరు పర్సనల్ గా నాతో మాట్లాడొచ్చు, మీ డౌట్స్ నాకు చెప్పొచ్చు. ఓకే. ఇంకా మీ డౌట్స్ కానీ మీరు చెప్పారు, మీ లైఫ్ తాలూకా ఉన్న మీ కన్ఫ్యూజన్ ని, మీ డౌట్ ని మీరు కానీ ఒకసారి నాకు చెప్తే, ఇక్కడ చెప్తే ఏంటంటే మనుషులకు కూడా అర్థం అవుతుంది, వాళ్ళ లైఫ్ లో ఒక నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో అందుకే ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట. సో ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో ఇంటరాక్ట్ చేయండి, నేను డైరెక్ట్ గా మాట్లాడగలను. ఎందుకంటే అక్కడ లైక్ ఇన్స్టాగ్రామ్ లో 45 to 46K మనుషులు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. బట్ అందరికి ఇచ్చేంత టైం నా దగ్గర లేదు. సో మీ అందరు నాకు పేమెంట్ చేశారు, నాకు పే చేసుకుని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో దాన్ని యూటిలైజ్ చేయండి. టు వెరీ ఆనెస్ట్, మాట్లాడండి, పర్లేదు. ఓకే. ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, లేదంటే మనం పెడదాం. చెప్పండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? Hare Krishna, Anna. I have small message in the group. I want to share my experience and also small message. If you okay, please Manoj garu, please షేర్ చేయండి. అదే కదా మనకి కావాలి. ఈ గ్రూప్ లో, ఈ క్లాస్ లో యాక్చువల్లీ మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ప్లీజ్ మనోజ్ గారు మీరు చెప్పండి. ఓకే. ఇది చదవాలండి. ఓకే. I believe that everyone who has joined this group seeking to learn positive things in the spirit of Bhagavad Gita and Krishna. I'm sure many have faced struggle and challenges in life. Becoming a devote of Krishna and understanding the divine play request complete surrender and understanding. Okay. To this group members, I offer this: stay true in the low and bad situation. Very good. Krishna sees everything, Krishna listens everything, Krishna answers everything. Nizame, you are not one who you see them. You are not one who you see him. Okay. He reveals himself when the time is right. Okay, that's true. Keep trust in Krishna and perform your deeds, good deeds. Remember that even the most beautiful view of nature comes after hardest climb. Yes, that's true. I wish you all the best and ఓకే. థ్యాంక్ యూ. మనోజ్ గారు చాలా మంచి మెసేజ్ చెప్పారు. ఎవరికైతే అర్థం కాలేదో నేను వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మీ లైఫ్ లో ఎవరైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరైతే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దిగులు పడకండి, నిజాయితీగా ఉండండి, నిజంగా ఉండండి, మీకు మీరు నిజంగా ఉండండి. కృష్ణ ప్రతి ఒక్క మాట వింటున్నారు, ప్రతి ఒక్క థింగ్ ని చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రేయర్ ని రిప్లై చేస్తారు. మీరు కృష్ణుని ఎలా చూస్తున్నారో కృష్ణుడు అలాగా రాడు, బట్ వచ్చినప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది ఏంటంటే భగవంతుడే పంపించారని. ఓకే. టు వెరీ ఆనెస్ట్, కృష్ణాని నమ్మండి, మీ కర్మంని మీరు పాటించండి. అలాగే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ కావాలంటే కష్టపడాలి. అంటే ఇప్పుడు మీరు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఆ 22 కిలోమీటర్ ట్రెక్కింగ్ అనేది చేయాలి, కష్టపడాలి. అప్పుడే కేదార్నాథ్ లో ఉన్న బ్యూటీ కనిపిస్తుంది. నేను అది రియలైజ్ అయ్యాను, నేను వెళ్ళాను కాబట్టి. కేదార్నాథ్ కి వెళ్ళినప్పుడు, ఆ 22 కిలోమీటర్ వెళ్ళినప్పుడు చాలా మంది అలసిపోతారు. ఎందుకు వచ్చాను బాబు, నాకు ఎందుకు ఇంత దోల అనిపిస్తుంది. బట్ ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఐ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అనిపిస్తుంది. ఓకే. సో వెరీ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఓకే. ఇంకెవరికైనా ఏదైనా చెప్పాలని ఉందా? ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఎవరైనా
లైక్ పర్సనల్ గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు. ఓకే, నేను ఇంకా 4 minutes టైం ఇస్తాను ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే. లేదు, ఎవరు మాట్లాడలేదనుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా లీవ్ అవ్వచ్చు. క్లాస్ అయితే అయిపోయింది. ఓకే, ఈ రోజు క్లాస్ లో నేను డైరెక్ట్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 దాకా కంప్లీట్ సమ్మరీ అది చెప్పాను. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు లైక్ క్లాస్ ఎండ్ చేయాలనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే నేను 9:20 దాకా ఈ విండోని ఓపెన్ చేసి ఉంటాను. దాని తర్వాత నేను కూడా ఆపేస్తాను. ఎవరికైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా షేర్ చేయడానికి చెప్పండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. నో వన్, నో వన్. ఓకే, నాకు ఒక మెసేజ్ వస్తుంది, వెయిట్ మినిట్. ఓకే, నాకు ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ పేరు నేను రివీల్ చేయలేను, వాళ్ళు వద్దని చెప్పారు కాబట్టి. ఓకే, ఇది ఒక అబ్బాయి నుంచి ఒక క్వశ్చన్ అన్నమాట. ఓకే, వాళ్ళ పేరు రివీల్ చేయొద్దన్నారు. సో ఇట్స్ ఓకే, మీరు కానీ లైక్ ఇన్ కేస్ మీకు కానీ షై అనిపిస్తే, లేకపోతే అందరి మధ్య చెప్పాలనుకోవట్లేకపోతే నాకు పర్సనల్గా ఇలా మెసేజ్ చేయండి, పర్లేదు. అన్న, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను లస్ట్ వైపు చాలా బట్ నేను లస్ట్ వైపు చాలా దిగజారిపోయాను. ఓకే, వాడు యాక్చువల్లీ వాళ్ళు లస్ట్ కి బానిస అయిపోయారు. ఓకే, వాడు లైక్ పోర్నోగ్రఫీ అనేది ఎక్కువ చూస్తారనమాట. సో ఆ మనిషి ఏమంటున్నాడంటే, దీనివల్ల నేను లైక్ మాన్స్టిబేషన్ అనేది ఎక్కువ చేస్తాను, దానివల్ల నా ఫోకస్ అనేది రావట్లేదు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఫుల్ డే లేజీగా ఉంది అన్న అని చెప్తున్నారు. ఓకే, సో ఓకే, నేను మీ పేరేది చెప్పను. ఓకే, నేను మీ పేరేది చెప్పను, బట్ టు వెరీ ఆనెస్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, లస్ట్ అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే, అలాంటిది భగవద్గీత చదివినప్పుడు మన మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ అనేది లస్ట్. ఓకే, ఎందుకంటే ఈ కలియుగం అనేది మిమ్మల్ని లైక్ అంత ఈజీగా మారనివ్వదు. ఈ కలియుగం మీరు కానీ మంచిగా మారాలనుకుంటే ఇట్లా మారలేదు. ఈ కలియుగం మీకు ప్రతిసారి అపోజ్ చేస్తుంది, మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తుంది. సో దానికోసమే మీకు ఈజీగా అటాక్ చేయొచ్చు లస్ట్ వల్లే. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈజీగా అటాక్ చేయొచ్చు లస్ట్ వల్లే. అమ్మాయిల విషయంలో నాకు అంతగా క్లారిటీ లేదు, బట్ అబ్బాయిలకి ఈజీగా లస్ట్ తోటే అటాక్ చేయొచ్చు. సో మీ లస్ట్ ని మీరు ఎలాగ దూరం చేసుకోవాలి, మీ లస్ట్ ని మీరు ఎలాగా కంట్రోల్లో తెచ్చుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో ఒక హయ్యర్ పర్పస్ ఉండాలి. మీ లైఫ్ లో ఒక హయ్యర్ దానికి డెడికేట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎవరికైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, ఇంకో గంటలో ప్రతి ఒక్కరికి నేను మాజా డ్రింక్ ఇస్తాను, బిర్యానీ ఇస్తానని చెప్తాను. ఓకే, సో అప్పుడు వాళ్ళ నుంచో ఓకే అంటారు. సో ఒక 10-15 minutes లో ఎవరో ఒకరు బ్రో అన్నం తీసుకోండి బ్రో, ఫ్రీగా ఇస్తున్నాను, వాటర్ తీసుకోండి, పప్పు ఉంటుంది అని చెప్తారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, నాకెందుకు అన్నం, అక్కడ అన్న బిర్యానీ ఇస్తానని చెప్పారు అంటారు. ఓకే, అన్న డ్రింక్ ఇస్తానన్నారు, నాకెందుకు అన్నం, నాకెందుకు ఈ వాటర్ అనుకుంటారు. సో ఇక్కడ బిర్యానీ అనేది హయ్యర్ పర్పస్ కాబట్టి మీకు వచ్చే అన్నంని మీరు వద్దనేస్తున్నారు. సో లస్ట్ ని మీరు లోయర్ లైక్ కింద పెట్టుకొని హయ్యర్ పర్పస్ లో మీరు భగవంతుడిని పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మీరు స్పిరిచువాలిటీలో వెళ్తారో, ఓకే ఆల్రెడీ మీరు స్పిరిచువల్ హ్యూమన్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, బట్ ఎప్పుడైతే మీరు లిటరలీ కాన్షియస్నెస్ కి వస్తారు, ఎప్పుడైతే మీరు నిజం తెలుసుకుంటారో, మిమ్మల్ని మీరు ఒక హయ్యర్ పర్పస్ కి డెడికేట్ చేస్తారు. ఓకే, నాకు ఇప్పుడు హయ్యర్ పర్పస్ ఏంటంటే మీ అందరికీ భగవద్గీత నేర్పించడం. ఈ టైంలో నా మైండ్ మొత్తం దీనిలోనే ఫోకస్ ఉండాలి, నా మైండ్ లో ఎలాంటి లస్ట్ థాట్ రాకూడదు, ఎలాంటి థింగ్ రాకూడదు, కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను హయ్యర్ పర్పస్ కి పని చేస్తున్నాను కాబట్టి అలాంటివి నాకు అటాక్ చేయదు, నాకు కంట్రోల్ చేయదు. ఎలాంటి ఇప్పుడు ఎవరైనా నాకు బై మిస్టేక్ గా కమెంట్ లో తిట్టేసినా నాకు కోపం రాదు, ఎందుకంటే ఆ కోపం కన్నా నా హైయర్ పర్పస్ మీ అందరికీ నేర్పించడం కాబట్టి. సో మీ లస్ట్ ని మీరు చేస్తున్న ఆ అలవాటుని మీరు కానీ కంట్రోల్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైయర్ పర్పస్ వెతకండి లైఫ్ లో. అలాగే స్పిరిచువాలిటీలో అంటే ఒక మాట ఉంది ఏంటంటే, మీరు ఎప్పుడు దాకా లస్ట్ అండర్ లో ఉంటారు కదా, అప్పుడు దాకా మీ లోపల ఉన్న స్పిరిచువాలిటీ తగ్గుతూ ఉంటది. సో మీ లోపల ఉన్న స్పిరిచువాలిటీని పెంచుతూ ఉండాలి, మీరు దేవుడికి ఇంకా దగ్గర అవుతూ ఉండాలంటే లైక్ ఒక హైయర్ పర్పస్ కి మీరు డెడికేట్ అవ్వాలి. అలాగే లైఫ్ లో ఫోకస్ రావట్లేదు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు అంటే, మీ లైఫ్ లో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు. మీ లైఫ్ లో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఆ చిన్న చిన్న గోల్స్ ని ఎవ్రీ డే కంప్లీట్ చేస్తూ ఉండండి. ఓకే, దట్స్ హౌ యు కంప్లీట్ ది లైక్ కంప్లీట్లీ గెట్ ది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది బిల్డ్ అవుతుంది.
ఓకే, సో ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటెడ్. నాకు ఇంకెవరు మెసేజ్ రాలేదు, ఇంకెవరు క్వశ్చన్ రాలేదు. వీఆర్ క్లోజింగ్ అప్. ఓకే, సో ఇంకెవరికైనా ఏదైనా పర్సనల్ గా మెసేజ్ ఉంటే ప్లీజ్ 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 నాకు మెసేజ్ చేయండి. నేను మీ అందరితో మాట్లాడతాను. అప్పటిదాకా హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది క్లాస్. వేరంగా కలుద్దాం రేపు 7:30. ఓకే, సో హరే కృష్ణ అందరికి. ఐఎమ్ ఎండింగ్ ది క్లాస్. ఓకే.